లెక్చరర్స్ ఆస్పెక్ట్ ఇన్స్పెక్ట్ ఛానల్‌కి స్వాగతం. ఆర్ఆర్‌బీ జేఈఈ CBT-2 ఎగ్జామ్ డేట్ అన్నది ఆల్రెడీ వచ్చేసింది. ఈవెన్ మనకి ఎగ్జామ్ ఇంటిమేషన్ స్లిప్ కూడా వచ్చేసింది అందరికి. ఇన్‌కేస్ ఎవరైనా చూడకపోతే చూసుకోండి. అలాగే మనం ఆర్ఆర్‌బీ జేఈఈ CBT-2 ప్రిపరేషన్ రివిజన్ సిరీస్‌లో భాగంగా కెమిస్ట్రీ వీడియోస్ స్టార్ట్ చేసాము. లాస్ట్ వీడియోలో మనం అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాము. కాకపోతే ఈసారి మనం బట్ లాస్ట్ వీడియోలో నేను చెప్పిన దాంట్లో అంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టిల్ ఇంకా కొంచెం ఎక్కువ చెప్పాలని అనిపించింది. అందుకే నేను మొత్తం నా కెమిస్ట్రీ నోట్స్ ఉపయోగించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ ఏ చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ అవి మాత్రమే కవర్ చేస్తాం మనము. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి కెమిస్ట్రీ నుంచి ఒక 7 to 8 మార్క్స్ వస్తాయి అంతే. ఆర్ఆర్‌బీ జేఈఈ CBT-2కి సంబంధించి. సో, దానికి తగ్గట్టుగానే మనం ప్రిపేర్ అవ్వాలి. అందుకని ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసినా వేస్ట్ అనిపించింది. సో, అందుకే డీటెయిల్‌గా మొత్తం నోట్స్ అంతా ప్రిపేర్ చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ చూసి దాన్ని బట్టి. ఓకే. నౌ లెట్స్ కమ్ టు ద కంటెంట్. ముందుగా ఫస్ట్ సిలబస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్. ఇవన్నీ 9th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి. Whereas chemical reactions and equations, acids, bases and salts, metals and non-metals, carbon and its compounds, periodic classification of elements, ఇవన్నీ 10th క్లాస్ ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ బుక్స్ నుంచి రిఫర్ చేసినవి. కోల్ అండ్ పెట్రోలియం, కంబషన్ అండ్ ఫ్లేమ్. యాక్చువల్గా ఈ రెండు నేను ఇంకా నోట్స్ ప్రిపేర్ చేయలేదు. రీజన్ ఏంటంటే ఎనీహౌ మనం కోల్ అండ్ పెట్రోలియం, కంబషన్ అండ్ ఫ్లేమ్ ఇవన్నీ మోర్ ఆర్ లెస్ జనరలైజ్డ్ క్వశ్చన్స్. దట్టు దీంట్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనం పవర్ సిస్టమ్స్లో కంప్లీట్ చేసుకుంటాము. సో అందుకే మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా టైం పెట్టుకోవడం కన్నా జస్ట్ వీటి నుంచి వస్తే మహా అయితే ఒక 1 బిట్ వస్తుంది. ఒక 1 బిట్ కోసం ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటాం కన్నా ఎలాగో పవర్ సిస్టమ్స్లో కంప్లీట్ చేసుకుంటాం కదా. సో ఆ నాలెడ్జ్ తోటి ఆ బిట్ సాల్వ్ చేసేయచ్చు మోస్ట్లీ. ఓకే. ఒక్కొక్క చాప్టర్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఫస్ట్ మ్యాటర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఏదైనా ఒక సబ్స్టెన్స్కి మాస్ వాల్యూమ్ రెండు ఉంటే దాన్ని మ్యాటర్ అని చెప్పి అంటారు అనమాట. ఎనీ ఎనీథింగ్ విచ్ కంటైన్స్ మాస్ అండ్ వాల్యూమ్ దాన్ని మ్యాటర్ అని చెప్పి అంటారు. మాస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ అంటే మ్, మా ఏదైనా ఒక బాడీకి మాస్ ఉంది అని ఎలా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్సలరేషన్ని రెసిస్ట్ చేసుకోవాలి. రెసిస్ట్ యాక్సలరేషన్ అండ్ ఆ క్వాంటిటీ అనేది కన్సర్వ్డ్ క్వాంటిటీ అయి ఉండాలి. అప్పుడే బాడీకి మాస్ ఉందని చెప్తాం అనమాట. ఎగ్జాంపుల్ యూనిట్స్, మాస్కి యూనిట్స్ వచ్చేసి కేజీ. కేజీ అన్నది మాస్కి యూనిట్. వెరాజ్ వెయిట్కి యూనిట్ వచ్చేసి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వెయిట్ అంటే ఏంటి? వెయిట్ ఈక్వల్ టు ఎంజీ కదా. డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ. గ్రావిటీ బట్టి వెయిట్ అన్నది వేరీ అవుతుంది. ఇన్ జనరల్ మనం మాస్ని వెయిట్ని రెండు ఒకేలాగా యూజ్ చేస్తాము. బట్ రియాలిటీలో ఏంటంటే మాస్ అన్నది వేరు, వెయిట్ అన్నది వేరు. మాస్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ కాన్స్టెంట్గా ఉంటుంది. వెరాజ్ వెయిట్ అన్నది గ్రావిటీ చేంజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా వెయిట్ అన్నది చేంజ్ అయిపోతుంది బాడీకి. సో దీని మీద మనకి ప్రీవియస్ ఇయర్ బిట్ కూడా వచ్చింది. ఒక పర్సన్ వెయిట్ వచ్చేసి 60 kgs భూమి మీద. ఇప్పుడు ఇదే పర్సన్ వెయిట్ మూన్ మీద ఎంత ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు మనల్ని. అక్కడ మీరు కనుక చూస్తే జనరల్గా మనకు తెలిసినట్టు గ్రావిటీ మూన్ మీద 1/6 ఆఫ్ ద గ్రావిటీ ఆఫ్ ఎర్త్ ఉంటుంది. బట్ అలా అని చెప్పి మీరు ఆ 60 kgsని 1/6 చేసేస్తే 10 kgs అంత ఉంటుంది. అది కూడా ఆప్షన్లో ఉంది. బట్ అక్కడ వాడు అడిగింది అంటే వెయిట్ అడగలేదు, మాస్ అడిగాడు. మాస్ ఆఫ్ ద బాడీ ఎంత అని చెప్పి అడిగాడు. మాస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే. సో ఆ కాన్సెప్ట్ చెప్పడం కోసమే నేను ఇక్కడ మీకు ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను మాస్ అంటే ఏంటన్నది. మాస్ వేరు, వెయిట్ వేరు. వెయిట్కి యూనిట్స్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే. ఎందుకంటే వెయిట్ అంటే డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ కదా, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే. అంటే 1 న్యూటన్ అనమాట. వెయిట్ యూనిట్ వచ్చేసి న్యూటన్ ఆర్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యూనిట్ ఆఫ్ మాస్ మాత్రం కేజీ. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ. వెయిట్ అన్నది ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ. ఓకే.
ఇప్పుడు వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ అంటే ఏదన్నా సబ్‌స్టెన్స్‌కి వాల్యూమ్ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొంత స్పేస్‌ని ఆక్యుపై చేయాలి. ఆక్యుపై చేసుకుంటేనే ఆ బాడీకి వాల్యూమ్ ఉందని చెప్పి మనం డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. క్యూబ్ కొంత స్పేస్‌ని ఆక్యుపై చేస్తుంది. ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అంటే ఆ క్యూబ్ వాల్యూమ్ ఎంతో ఆ స్పేస్‌ని ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందో చెప్పాలి అంటే అప్పుడు మనం ఆ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంతో కాలిక్యులేట్ చేస్తే దాన్ని బట్టి తెలుస్తదనమాట. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా! సో, అంత అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆ క్యూబ్ ఆక్యుపై చేస్తుందనమాట. వాల్యూమ్ యొక్క యూనిట్స్ మీటర్ క్యూబ్ ఆర్ లీటర్. ఏదైనా ఒక సబ్స్టెన్స్‌కి బోత్ వాల్యూమ్, మాస్ 2 ఉన్నాయంటే దాన్ని మ్యాటర్ అంటారు. మాస్ అంటే యాహ్! మాస్ అంటే ఏంటి? మాస్ ఉందా లేదా అని చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్సలరేషన్ రెసిస్ట్ చేస్తుందా లేదో చూడాలి. ప్లస్ అలాగే అది కన్జర్వ్డ్ క్వాంటిటీయా కాదా అన్నది చెక్ చేసుకోవాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ బాడీకి మాస్ ఉన్నట్టు. అలాగే స్పేస్‌ని ఆక్యుపై చేస్తే ఆ బాడీకి వాల్యూమ్ ఉన్నట్టు. ఇఫ్ సపోజ్ మాస్, వాల్యూమ్ 2 ఉన్నాయంటే అప్పుడు అప్పుడు మనం ఆ బాడీ అదే ఆ సబ్స్టెన్స్‌ని మ్యాటర్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చనమాట. ఓకే. అలాగే ఇది కూడా ఇంపార్టెంట్. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అన్న ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా అడుగుతాడు. 1 మీటర్ క్యూబ్ అంటే ఆహ్, లి ఎన్ని లీటర్స్‌కి ఈక్వల్ అని చెప్పి. సో, మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్. ఈ కన్వర్షన్ కూడా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ మ్యాటర్. ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ వాల్యూమ్ దాన్ని మ్యాటర్ అంటాం. ఇప్పుడు మాస్‌కి ప్రాపర్టీస్ ఏంటి? హ్యాస్ ప్రాపర్టీ టు రెసిస్ట్ యాక్సలరేషన్ ఆల్వేస్ కాన్స్టెంట్ అంటే కన్జర్వ్డ్ క్వాంటిటీ. కన్జర్వ్డ్ క్వాంటిటీ అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడైనా కాన్స్టెంట్‌గా ఉంటుంది. ప్లేస్ బట్టి, టైం బట్టి చేంజ్ అవ్వకుండా ఉంటేనే దాన్ని కన్జర్వ్డ్ క్వాంటిటీ అంటారనమాట. ఓకే. యూనిట్స్ వచ్చేసి కేజీ. వాల్యూమ్ స్పేస్ ఆక్యుపైడ్ బై సబ్స్టెన్స్. యూనిట్స్ వచ్చేసి మీటర్ క్యూబ్, లీటర్. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. మ్యాటర్ క్లాసిఫికేషన్. మ్యాటర్‌ని మొత్తం 5 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. అంటే ఇది ఫిలాసాఫికల్ క్లాసిఫికేషన్ అనమాట. ఇండియన్ ఫిలాసఫర్స్ క్లాసిఫై చేసింది 5 బేసిక్ ఎలిమెంట్స్ కింద అనమాట. మనకి పంచభూతాలు అంటారు కదా! అదే అనమాట. మ్యాటర్‌ని మొత్తం 5 రకాలుగా క్లాసిఫై చేశారు. ఇది అంటే లైక్ మోడరన్ ఫిజిక్స్ సైంటిస్ట్ లేదా కెమిస్ట్రీ సైంటిస్ట్ క్లాసిఫికేషన్‌కి ముందే మన ఇండియన్ ఫిలాసఫర్స్ ప్రకారం బేసిక్ ఎలిమెంట్స్ 5 ఈ బేసిక్ ఎలిమెంట్స్ నుంచే ఏ ఐటెమ్ అన్నా వస్తుంది అని చెప్పారనమాట. సో, అది ఇండియన్ ఫిలాసఫర్స్ ప్రకారం ఈ 5 వేస్‌లో క్లాసిఫై చేశారు. గా అదే ఎయిర్ గాలి, ఎర్త్ భూమి, ఫైర్ అగ్ని, వాటర్ జలం లేదా నీళ్ళు, స్కై ఆకాశం. మోడరన్ సైంటిస్ట్స్ ఎలా క్లాసిఫై చేస్తారో చూద్దాం. మోడరన్ సైంటిస్ట్స్ క్లాసిఫికేషన్ మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనమాట. ఒకటేమో ఫిజికల్ నేచర్స్ బట్టి, ఇంకొకటేమో కెమికల్ నేచర్ బట్టి. ఫిజికల్ అంటే ఏంటి? మన కళ్ళకి కనిపించే దాని బేసిస్ మీద క్లాసిఫికేషన్ చేస్తే దాన్ని ఫిజికల్ నేచర్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్ బేసిస్ మీద చేయడం అంటారు. అలాగా మొత్తం 3 రకాలుగా క్లాసిఫై చేశారనమాట. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్ ఆర్ ప్రాపర్టీ ప్రకారం మ్యాటర్‌ని ఎలా క్లాసిఫై చేశారు అంటే 2 సబ్స్టెన్సెస్ కింద క్లాసిఫై చేశారు. ప్యూర్ సబ్స్టెన్స్, మిక్స్చర్స్. ఓకే. ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఇప్పుడు ఫిజికల్ నేచర్ ఆఫ్ ఆహ్, మ్యాటర్ ప్రకారం అంటే మ్యాటర్ యొక్క ఫిజికల్ నేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్స్. చాలా పార్టికల్స్ కలిస్తేనే ఒక మ్యాటర్ అన్నది ఫామ్ అవుతుంది. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఒక మ్యాటర్‌కి ఉండే పర్టిక్యులర్ స్వభావం ఏంటో చూద్దాం. అంటే మ్యాటర్‌లో చాలా పార్టికల్స్ కలిస్తేనే ఒక మ్యాటర్ అనేది ఫామ్ అవుతదన్నాం. ఇప్పుడు ఈ పార్టికల్స్ ఆఫ్ ఎ మ్యాటర్ యొక్క ఆహ్, క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలేంటో తెలుసుకుందాం. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్‌లో ఉండే పార్టికల్స్‌కి కొంత స్పేస్ అన్నది ఉంటది. ఖాళీలుంటాయి. స్పేస్ అంటే ఏంటి? పక్కాగా చెప్పాలంటే ఖాళీ ఉంది అని. సింపుల్‌గా చెప్పాలంటే మిక్స్ షుగర్ ఇన్ వాటర్. వాటర్‌లో మీరు షుగర్‌ని యాడ్ చేశారు. అప్పుడు షుగర్ ఆక్యుపైస్ ఆర్ సెటిల్స్ ఇన్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. అప్పుడు ఆ షుగర్ అన్నది నీళ్ళలో కలుస్తది కదా! ఎలా కలుస్తుంది అంటే ఆ షుగరు వాటర్ హ్మ్, వాటర్ పార్టికల్స్ మధ్యలో ఉన్న ఈ స్పేస్‌లో ఆహ్, ఈ స్పేస్‌లో మిక్స్ అవుతుందనమాట. ఆక్యుపై చేస్తుంది. సెటిల్ అవుతుంది. సో, అందుకే షుగర్ అన్నది వాటర్‌లో కలుస్తుందనమాట. సో, దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది?
మ్యాటర్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి అని, ఖాళీలు ఉంటాయి అని. ఓకే. నెక్స్ట్ పార్టికల్స్. పార్టికల్స్ ఎలా ఉంటాయి? కంటిన్యూయస్‌లీ మూవింగ్. మ్యాటర్ లోపల పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి. అలాగే పార్టికల్స్ ఎప్పుడూ మూవ్ అవుతానే ఉంటాయి. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటది కాబట్టి. డ్యూ టు ఆ పార్టికల్స్‌కి ఉండే కైనెటిక్ ఎనర్జీ వల్ల ఎప్పుడూ మోషన్‌లోనే ఉంటాయి. మూవ్ అవుతూనే ఉంటాయి పార్టికల్స్. అలాగే డిఫ్యూజ్ అవుతాయి కూడా పార్టికల్స్. డిఫ్యూజన్ అంటే ఆహ్, పార్టికల్స్ మధ్యలో ఖాళీలు ఉంటాయన్నాం కదా! ఆ ఖాళీలు ఉంటాయి కాబట్టి ఆ పార్టికల్సే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవుతా ఉంటాయి అటు ఇటు. సో, అందుకే డిఫ్యూజన్ అవుతది. పార్టికల్స్ ఇంటర్మిక్స్ ఇన్ దేర్ ఓన్ గ్యాప్స్. అలాగే పార్టికల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఒక పార్టికల్‌ని ఇంకో పార్టికల్ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. రీజన్ ఏంటంటే మీకు ఎగ్జామ్‌లో అడుగుతాడనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ఎ మ్యాటర్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్‌లో ఈ 4 వాటిల్లో ఏదో ఒకటి ఉంటుందనమాట. లేకపోతే 2 ఇచ్చి మూడో దాంట్లో 1 అండ్ 2 అని చెప్పి అలాగా ఈ 4 ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని క్వెషన్స్ ఉంటాయి. మీకు ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో, ఈ 4 పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్‌కున్న 4 లక్షణాలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ స్పేస్‌ని ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి. అలాగే పార్టికల్స్ ఎప్పుడు కంటిన్యూయస్ మోషన్‌లో ఉంటాయి కైనెటిక్ ఎనర్జీ వల్ల. నెక్స్ట్ అలాగే పార్టికల్స్ ఇంటర్మిక్స్ అవుతూ ఉంటాయి. డిఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్ గ్యాప్స్ మధ్యలో. ప్లస్ అలాగే ఒక పార్టికల్‌ని ఇంకో పార్టికల్ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని మ్యాటర్‌ని ఆహ్, 3, 3 టైప్స్ కింద క్లాసిఫై చేశానన్నాం కదా! ఆ క్లాసిఫికేషన్ ఏంటో చూద్దాం. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అరైజ్ డ్యూ టు వేరియేషన్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ యొక్క పార్టికల్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే పార్టికల్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇందాక చెప్పుకున్నాం కదా! 4 క్యారెక్టరిస్టిక్స్. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్‌లో ఉన్న కొన్ని మార్పుల్ని బేసిస్ మీద అంటే అన్ని అన్ని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్‌లోనూ ఈ క్యారెక్టరిస్టిక్స్ సేమ్‌గా ఉంటే దాన్ని ఒక స్టేట్ కింద క్లాసిఫై చేశారనమాట. అలాగా ఈ 4 క్యారెక్టరిస్టిక్స్‌లోనూ వేరియేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆ వేరియేషన్స్ బేస్ చేసుకొని మనకు మొత్తం 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది వచ్చింది. ఫస్ట్ సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. ఈ మూడిట్లకి డిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ షేప్, వాల్యూమ్, మూవ్‌మెంట్. ఓకే. ఫస్ట్ సాలిడ్ గనుక చూసుకుంటే సాలిడ్‌కి డెఫినెట్ షేప్ అంటూ ఉంటుంది. లిక్విడ్‌కి, గ్యాసెస్‌కి డెఫినెట్ షేప్ అంటూ ఉండదు. అలాగే వాల్యూమ్ గనుక చూసుకుంటే వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ అంటే మీకేం చెప్పాను? ఏదైనా వాల్యూమ్ అంటే ఆ మ్యాటర్ ఆక్యుపై చేసే స్పేస్‌నే వాల్యూమ్ అంటారు. అంటే పర్టిక్యులర్ స్పేస్‌ని ఆక్యుపై చేస్తుంది అంటే అన్న డెఫినిట్ వాల్యూమ్ అన్నది ఉందా లేదా అని చెప్తున్నాం అనమాట. దాని బేసిస్ మీద క్లాసిఫికేషన్. సాలిడ్స్‌కి డెఫినిట్ వాల్యూమ్ అన్నది ఉంది. ఇఫ్ సపోజ్ మీరు ఏదైనా సాలిడ్ ఐటమ్ ఏదన్నా తీసుకొచ్చి మీ బుక్‌ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాలనుకోండి. ఆ బుక్ లెంత్, బ్రెడ్త్, హైట్ బేస్ చేసుకొని టేబుల్ టేబుల్ కూడా అంత లెంత్, బ్రెడ్త్, హైట్‌ని ఆ బుక్ యొక్క లెంత్, బ్రెడ్త్, హైట్ డైమెన్షన్స్ ప్రకారం మీ టేబుల్ మీద కూడా స్పేస్ ఉంటే ఆ బుక్ టేబుల్ మీద పెడతానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సపోజ్ ఒక ఒక 100 ఎంఎల్ ఆఫ్ వాటర్‌ని మీరు ఒక వాటర్ బాటిల్‌లో పోయాలనుకోండి. ఆ వాటర్ బాటిల్ యొక్క కెపాసిటీ ఎంత ఎంఎల్లో చూసి దాన్ని బట్టి 100 ఎంఎల్ వాటర్ బాటిల్‌లో గనుక ఖాళీ ఉంటే స్పేస్ ఉంది వాటర్ పోయడానికి అని చెప్తారు. వేరస్ గ్యాసెస్‌లో అనుకోండి. గ్యాసెస్‌ని ఒక పర్టిక్యులర్ కంటైనర్‌లో గానీ, లేకపోతే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో గానీ అలా ప్లేస్ చేయడానికి ఇంత వాల్యూమ్ అయితేనే ఈ బాటిల్‌లో పడతది అని చెప్పి మనం ఎప్పుడన్నా మెజర్ చేయగలమంటే చేయలేం గదా! సో, అందుకని గ్యాసెస్‌కి పర్టిక్యులర్ వాల్యూమ్ అంటూ ఉండదు. వెరాజ్ లిక్విడ్స్‌కి, సాలిడ్స్‌కి డెఫినిట్ వాల్యూమ్ అనేది ఉంటుంది. సాలిడ్స్ మూవ్‌మెంట్ ఆఫ్ ది పార్టికల్స్ మూవ్‌మెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఎలా ఉంటాయో చూద్దాం.
యాక్చువల్గా ముందు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాను? పార్టికల్స్ ఎప్పుడు కంటిన్యూస్ మోషన్లో ఉంటాయి డ్యూ టు దేర్ కైనెటిక్ ఎనర్జీ. అలాగే పార్టికల్స్ ఎప్పుడు డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇంటర్మిక్స్ అవుతూ ఉంటాయి వాటి స్పేసెస్లోనే అవి అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇన్ జనరల్ ఈచ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్లో ఎలా ఉంటాయో చూద్దాం. సాలిడ్స్లో ఫ్రీ యాక్సిస్ వైబ్రేషన్, పార్టికల్స్ అన్నవి ఫుల్ మూమెంట్ అన్నది పాసిబుల్ కాదు, బట్ స్టిల్ వాటి యాక్సిస్లో అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి, అంటే స్టిల్ మోషన్లోనే ఉంటాయి, బట్ అంత ఫ్రీ మోషన్ అయితే ఉండదు, వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వేరాజ్ లిక్విడ్స్లో చూసుకుంటే మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రీ టు మూవ్ బట్ స్టిల్ ఇన్ అట్రాక్షన్, మూవ్ అవుతూ ఉంటాయి. ప్లస్ అలాగే మనం ఇంకో ప్రాపర్టీ కూడా చెప్పుకున్నాం, పార్టికల్స్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతూ ఉంటాయని చెప్పి. లిక్విడ్స్లో కూడా అట్రాక్షన్ అన్నది ఉంటుంది అలాగే, బట్ స్టిల్ సాలిడ్స్తో కంపేర్ చేసుకుంటే వైబ్రేట్ అవ్వటం కాదు, మూమెంట్ అన్నది పాసిబుల్ లిక్విడ్స్లో. గ్యాసెస్లో చూసుకుంటే ఫ్రీ టు మూవ్, గ్యాసియస్ పార్టికల్స్ ఫుల్ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసినట్టే అనమాట. అట్రాక్షన్స్ అన్నీ ఏమి ఉండవు, అసలు అట్రాక్షన్స్ లేకుండా ఫ్రీగా ఎలా పడితే అలా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, దీని బేసిస్ మీద మనం సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్ అని చెప్పి డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు డిఫ్యూజన్ ఏ స్టేట్లో ఎలా ఉంటుందో చూద్దాం. గ్యాసియస్ స్టేట్లో డిఫ్యూజన్ ఎక్కువ లిక్విడ్ స్టేట్లో కంపేర్ చేసుకుంటే, లిక్విడ్ స్టేట్లో ఎక్కువ సాలిడ్ స్టేట్తో కంపేర్ చేసుకుంటే. ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అంటే అంత ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతాయి కదా, సో అందుకని గ్యాసెస్లో డిఫ్యూజన్ ఎక్కువ, ఎందుకంటే అట్రాక్షన్స్ బాగా తక్కువ కాబట్టి. లిక్విడ్స్ లిక్విడ్స్తో పోల్చుకుంటే, సిమిలర్లీ సాలిడ్స్తో పోల్చుకుంటే లిక్విడ్స్లో అట్రాక్షన్ అనేది ఇంకా తక్కువ, సో ఇంకా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. అలాగే కంప్రెసిబిలిటీ, వీటిని మనం ఈజీగా కంప్రెస్ చేయొచ్చు. సాలిడ్స్ అన్నీ ఆల్రెడీ ఒక డెఫినెట్ వాల్యూమ్ ఉంది, ఈవెన్ లిక్విడ్స్కి కూడా డెఫినెట్ వాల్యూమ్ ఉంది, బట్ గ్యాసెస్కి డెఫినెట్ వాల్యూమ్ అంటూ లేదు. సో మనం ఎక్కువ కంప్రెస్ చేయగలిగేది గ్యాసెస్ తర్వాత లిక్విడ్స్ తర్వాత సాలిడ్స్. రీజన్ ఏంటంటే మోర్ స్పేసెస్ అన్నీ మనకి గ్యాసెస్లో ఉంటాయి, పార్టికల్కి మధ్య స్పేస్ గ్యాసెస్లో బాగా ఎక్కువ కంపేర్ టు లిక్విడ్స్లో బాగా ఎక్కువ సాలిడ్స్తో కంపేర్ చేసుకుంటాం. ఇప్పుడు చేంజింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చూద్దాం. స్టేట్ డిపెండ్స్ ఆన్ ఒక మ్యాటర్ యొక్క స్టేట్ అన్నది మెయిన్గా రెండు విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ టెంపరేచర్ మీద, అలాగే ప్రెషర్ మీద. ప్రెషర్ బేసిస్ మీద ఒక స్టేట్లో ఉన్న మ్యాటర్ కాస్త ఇంకో స్టేట్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ విల్ చేంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ ఎఫెక్ట్ చూద్దాం. టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మ్యాటర్ మీద? ప్రెషర్ పిఎస్ కాన్స్టెంట్. ప్రెషర్ ఈ రెండులో ఒక కండిషన్ కన్సిడర్ చేయాలన్నప్పుడు సెకండ్ కండిషన్ విల్ బి కాన్స్టెంట్. సో టెంపరేచర్ ఎఫెక్ట్ 1 atmosphere ఈక్వల్స్ టు 101.325 కిలో పాస్కల్, 1.01 into 10^5 Pascal, that equal to 1.01 bar, 760 mm of Hg. Hg means mercury. Okay, if suppose ice can be whenever we start heating ice, initially ice will be at minus 10 degrees centigrade. If we start giving external heat, then automatically ice will be in the state of ice till it reaches 0 degrees centigrade. After that, again, still we continue giving the heat, then the ice will converts into water. Water will be converted at 0 degrees centigrade. Then this water will be converted to 100 water will be in the state of water only till 100 degrees centigrade. Later, this water will be converted into vapor at 100 degrees centigrade. Now, the heat ice taken between this 0 degrees centigrade ice to 0 degrees water is called a latent heat of fusion, whereas the amount of heat required to convert from minus 10 degrees centigrade to 0 degrees centigrade is the specific heat of the ice.
Ice will start melting. That means ice will start converting from solid to liquid at 0 degrees centigrade. So 0 degrees centigrade is called as the melting point of the ice. Similarly, the amount of heat taken for an ice particle to become to liquid as a water, that heat is known as latent heat of fusion. That means the hidden energy inside the ice. Because of that only, still the ice was in maintaining the same temperature of 0 degrees centigrade. Though the physical physically the ice was converted into water outside. So this heat is known as the latent heat of fusion. Similarly, water at 0 degrees centigrade is converted into water at 100 degrees centigrade. So this was the vaporization temperature, specific heat of vaporization, whereas from 100 degrees centigrade to 100 degrees vapor, again some hidden energy was there inside the water. This hidden energy is known as latent heat of vaporization, because the temperature was still 100 degrees centigrade, whereas the state of the matter was changed from water to vapor. So that means there was some hidden energy of water, or this energy is the latent heat of vaporization. So ice melts at 0 degrees centigrade. This was the melting point of ice. Similarly, water boils at 100 degrees centigrade. This was the boiling point of the water. In Kelvin, if you want to say 0 degrees centigrade will be equals to 273 Kelvin. Similarly, 100 degrees centigrade is equal to 373 Kelvin. Now let us see how the physical states of water was changed from one form to another. If we are going to heat solid ice, then it will start melt. That means a solid to liquid is known as melting, whereas liquid to vapor is known as vaporization. Similarly, the opposite is also can be done by cooling the substances. If you are going to cool vapor, it will convert into liquid. This process is known as condensation. Similarly, liquid was converted into a solid. This process is known as freezing. Whereas sometimes going into the second state directly, the initial state can goes to the third final state. This can also be possible. Just like solid ice can be converted into gas, if that is going to happen, that is known as sublimation. Similarly, gas can be directly converted into solid without going into the phase of liquid. This is known as deposition. There are some examples for this sublimation and deposition. Even some previous questions were also asked regarding the sublimation. Which of the following goes under sublimation? Example or camphor. Camphor is one of the example for that, which doesn't goes to liquid and directly converts into gas. Camphor will evaporates as a camphor vapor. Similarly, now let's see the pressure effect. Till now we saw the temperature effect. Now let's see the pressure effect. Usually ice in solid form converts into water at 0 degrees centigrade when pressure is at 1 atmosphere. If the pressure is more or less, then this process will be affected. Let's see how it will be affected. If pressure is going to be reduced, molecules easy to move, so melting point will be reduced and boiling point will also be reduced. If there is less pressure on the molecules, that means the molecules are allowed to move easily within their in the within that substance. That means already particles are more loose when than compared to the previous pressure. So pressure was reduced. Automatically, the movement of the molecules will be easy to move.
So even if you apply for less temperature, the so ice will become as water without giving much heat when compared to the previous pressure. So melting point will be reduced and boiling point will also be reduced. That means this thing will be used so much for liquefaction of gases. For example, if you take CO2, CO2 gas can be turned into CO2 liquid uh, at gas to liquid at a higher pressure so that the need of the temperature was less. Sublimation example is camphor burning. Deposition example formation of frost. Water vapor will be converted into snow on trees. Evaporation. Evaporation means liquid to vapor, changing from liquid to vapor. In general, temperature will be 100 degrees centigrade and pressure is, if the pressure is at 1 atmosphere, then the temperature will be 100 degrees centigrade. Special case of vaporization is evaporation. Evaporation occurs at surface. That means it was a surface phenomenon. At any temperature, evaporation can happen at any temperature depending on the pressure. If pressure is 1 atmosphere, then only temperature needed is at 100 degrees centigrade. If the pressure is going to be varied, for example, if the pressure is going to be reduced, then automatically at lesser temperatures itself you can do the evaporation. That means, example, oceans, lakes, water evaporates at 28 degrees centigrade only. Usually, with things like evaporation is possible only at 100 degrees centigrade. It's just vaporization is one type of evaporation, but evaporation can happens at any temperature. For example, in oceans, lakes, water evaporates at 28 degrees centigrade only. Also, whereas vaporization is very slow process when compared to evaporation. Evaporation will happen at depending on the pressure and temperature, but vaporize vaporization will happen at depending on the temperature and pressure. But evaporation అన్నది సర్ఫేస్ ఫినామినా. సో అది ఏ టెంపరేచర్లో అన్నా జరగచ్చు ఎవాపరేషన్ అన్నది. బట్ వేపరైజేషన్ మాత్రం డిపెండింగ్ ఆన్ ద ప్రెషర్ అండ్ టెంపరేచర్ వేరీ అయిపోతూ ఉంటుంది. బట్ ఎవాపరేషన్ ఏ టెంపరేచర్స్లో అన్నా జరగచ్చు. మన క్లోత్స్ మనం బట్టలు ఆరేస్తాం కదా, ఆరేసిన బట్టలు ఆరిపోవడానికి కారణం కూడా ఈ ఎవాపరేషన్. కాకపోతే టెంపరేచర్ కనుక పెరిగితే ఎవాపరేషన్ కూడా పెరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్ టెంపరేచర్ పెరిగితే ఎవాపరేషన్ అన్నది కూడా పెరుగుతుంది అన్నది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్. టెంపరేచర్ పెరిగితే ఎవాపరేషన్ పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా పెరిగినా ఎవాపరేషన్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కంచంలో మనం పాలు గ్లాస్లో పోసుకొని తాగుతున్నాం అనుకోండి, వేడి వేడి పాలు. అవి చల్లారడానికి ఎక్కువ టైం పడుతుందా? అదే పాలు ఒక కప్లో పోసుకొని తాగడానికి, లేదా సాసర్లో పోసుకొని తాగడానికి ట్రై చేసాం అనుకోండి, రెండిట్లో ఏది ఫాస్ట్గా చల్లారిపోతుంది అంటే సాసర్లో పోసిన పాలే గమ్మున చల్లారిపోతాయి. రీజన్ ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి సాసర్కి కంపేర్ టు ఏ కప్. సిమిలర్లీ టెంపరేచర్ పెంచితే ఎవాపరేషన్ కూడా పెరిగిపోతుంది. హ్యూమిడిటీ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ప్రెసెంట్. గాలిలో తేమ శాతం ఎంత ఉంటే దాన్ని హ్యూమిడిటీ అని చెప్పి అంటారనమాట. వాటర్ కంటెంట్ ఎంత ఉంది గాలిలో అన్నది. హ్యూమిడిటీ తక్కువ ఉంది అంటే, ఇఫ్ సపోజ్ ఆల్రెడీ గాలిలో గాలిలోనే ఎక్కువ హ్యూమిడిటీ ఉందనుకుందాం, తేమ శాతం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు అలాంటప్పుడు ఇంకా ఎవాపరేషన్ చేసుకోవాల్సిన పని గాలికి ఏముంటుందంటే, గాలి ఆల్రెడీ అంటే ఎయిర్ ఆల్రెడీ వాటి స్పేసెస్లో కొంత వాటర్ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసేసుకున్నాయి డ్యూ టు మోర్ హ్యూమిడిటీ.
అలాంటప్పుడు స్టిల్ మీ మీ బాడీ అంటే నాట్ మీ బాడీ, దట్ మీన్స్ ఎవాపరేషన్ అన్నది ఫాస్ట్గా ఎందుకు జరుగుతుంది? అలా కాకుండా ఇఫ్ సపోజ్ హ్యూమిడిటీ తక్కువ ఉంది, సపోజ్ గాలిలో తేమ శాతం తక్కువ ఉంది, అటువంటప్పుడు ఈజీగా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి కదా. అంటే ఆ ఎయిర్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న స్పేసెస్లో ఈజీగా ఈ ఎవాపరేట్ అయిన వాటర్ ఫిట్ అయిపోతుంది. సో ఎవాపరేషన్ ఎక్కువ జరగాలంటే హ్యూమిడిటీ తక్కువ ఉండాలి. విండ్ స్పీడ్ ఎప్పుడన్నా మీరు బట్టలు ఆరేసారు, బట్టలు ఫాస్ట్గా ఆరాలి అంటే గాలి బాగా వేస్తే బట్టలు ఆరుతాయి, లేకపోతే తీసుకొచ్చి ఫ్యాన్ కింద బట్టలు వేసేయమంటారు అర్జెంటుగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే. సో విండ్ స్పీడ్ ఇంక్రీజెస్, దెన్ ఆల్సో ఎవాపరేషన్ విల్ బి ఇంక్రీస్డ్. సో విండ్ స్పీడ్ ఇంక్రీజెస్, దెన్ ఆల్సో ఎవాపరేషన్ విల్ బి ఇంక్రీస్డ్. నెక్స్ట్ చాప్టర్ ఇక్కడతో ఫస్ట్ చాప్టర్ అన్నది కంప్లీట్ అయింది. ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్? మన చుట్టూ ఉన్న మ్యాటర్ అన్నది ప్యూరా కాదా క్వశ్చన్ అనమాట ఇది. ఇదే సెకండ్ చాప్టర్ పేరు. దీంట్లో మనం చూడబోయే టాపిక్స్: ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ టైప్స్, మిక్స్చర్స్ అండ్ టైప్స్, సెపరేటింగ్ మెథడ్స్ ఫర్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్స్చర్స్, అలాగే మిక్స్చర్స్ వర్సెస్ కాంపౌండ్స్. ఇవి మనం చూడబోయే సబ్ టాపిక్ నేమ్స్ అనమాట. ఫస్ట్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. ఫిజికల్: నో కెమికల్ కాంపోజిషన్ చేంజ్. ఇఫ్ సపోజ్ సాలిడ్ స్టేట్లో ఉన్న వాటర్కి, లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్కి, గ్యాసియస్ స్టేట్లో ఉన్న వాటర్కి కెమికల్గా ఏమైనా కాంపోజిషన్లో చేంజ్ ఉంటుందా అంటే ఎలాంటి చేంజ్ ఉండదు. ఐస్ అయినా, వాటర్ అయినా, వేపర్ అయినా అన్నిటిలోనూ ఒకే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, H2O. సో ఆల్ స్టేట్ కెమికల్ కాంపోజిషన్ H2O. కెమికల్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి. రెండు హైడ్రోజన్ ఆటమ్స్ ఒక ఆక్సిజన్ ఆటమ్ కలిపితే ఒక వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వాటర్ మాలిక్యూల్ ఐస్ కింద ఉన్నా, లేదా లిక్విడ్ లాగున్నా, లేదా వేపర్ లాగున్నా. స్టీమ్ ఫిజికల్ ప్రాపర్టీస్. చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్లో ఉన్న చేంజ్ ఉంటాయంటే షేప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ప్రాపర్టీస్లో చేంజ్ ఉంటుంది. షేప్లో చేంజ్ ఉంటుంది, సైజు, ఆర్డర్, టెంపరేచర్. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మొత్తం వెయిట్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఇక్కడ. ఫిజికల్ ప్రాపర్టీస్ ఇంక్లూడ్స్ షేప్, సైజు, ఆర్డర్, టెంపరేచర్. షేప్ అంటే ఏ షేప్లో ఉంది అని, సైజ్ అంటే ఎంత సైజు, ప్లస్ అలాగే ఆర్డర్ అంటే స్మెల్. నెక్స్ట్ టెంపరేచర్లో చేంజెస్ ఏంటి, ఏ టెంపరేచర్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది ఆ స్టేట్. నెక్స్ట్ హార్డ్నెస్, ఈ యొక్క హార్డ్నెస్ ఎంత రఫ్గా ఉంటుంది అని. రిజిడిటీ, రెసిస్టెన్స్ టు డిఫార్మేషన్, అంటే డిఫార్మ్ అవ్వకుండా, అంటే ఎవరైనా గట్టిగా దాన్ని కొడితే అంటే ఈ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. జనరల్గా మనం ఫిజికల్ ప్రాపర్టీస్ చెక్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూస్తాం అనమాట. షేప్ ఎలా ఉంది, అలాగే సైజ్ ఎలా ఉంది, ఆర్డర్ అంటే స్మెల్, టెంపరేచర్ ఎంత ఉంది, సాలిడ్లో ఉన్నప్పుడు టెంపరేచర్ ఎంత, లిక్విడ్లో ఉన్నప్పుడు టెంపరేచర్ ఎంత. హార్డ్నెస్ అంటే రఫ్గా ఉందా లేదా, హార్డ్గా ఉందా లేకపోతే స్మూత్గా ఉందా. రిజిడిటీ అంటే ఒకసారి సపోజ్ దాన్ని మనం కంప్రెస్ చేసిన తర్వాత స్టిల్ మళ్ళీ ఒరిజినల్ ఫామ్లోకి, అంటే ఒరిజినల్ మనం కంప్రెస్ చేయకముందు ఎలా అయితే ఉందో అదే ఫామ్లోకి తిరిగి రాగలదా లేదా. రెసిస్టెన్స్ టు డిఫార్మేషన్. ఫ్లూయిడిటీ అంటే ఎంత ఈజీగా ఫ్లో అవ్వగలదు. నెక్స్ట్ డెన్సిటీ ఎంత ఉంది. డెన్సిటీ సాలిడ్ స్టేట్లో ఎక్కువ, లిక్విడ్ స్టేట్లో ఎక్కువ, గ్యాసియస్ స్టేట్లో ఎక్కువ. మెల్టింగ్ పాయింట్ ఎలా వేరీ అవుతుంది, బాయిలింగ్ పాయింట్ ఎలా వేరీ అవుతుంది. డక్టిలిటీ, మాల్యబిలిటీ, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డక్టిలిటీ అంటే ఈజీ టు మేక్ వైర్స్, అంటే వైర్లు చేయటం, అంటే తీగల్లాగా తయారు చేయడం అనమాట. మాల్యబిలిటీ అంటే ఈజీ టు మేక్ షీట్స్, అంటే ఒక సబ్స్టెన్స్ని మనం ఎంత ఈజీగా షీట్లలాగా తయారు చేయొచ్చు అన్న దాని గురించి చెప్పాలంటే మాల్యబిలిటీ ఎలా ఉంది అని చెప్పి చూస్తాం అనమాట. నెక్స్ట్ విస్కాసిటీ. ఫ్లో, ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ, ఒక లేయర్కి మధ్యలో ఫ్రిక్షన్ ఎంత ఎక్కువ, ఫ్రిక్షన్ ఎలా ఉంది అని చెప్పేదే ఈ విస్కాసిటీ.
ఓకే. వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం అనమాట ఫిజికల్ ప్రాపర్టీస్ చెప్పాలి అంటే. వీటిలో దేంట్లో అన్నా చేంజెస్ వస్తే ఫిజికల్ ప్రాపర్టీస్‌లో చేంజెస్ జరిగినట్టు అనమాట. ఈ 6 ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్. మోస్ట్‌లీ మీరు ఆర్ఆర్‌బీలో కనుక చూసుకుంటే ఈ ఎగ్జాంపుల్స్ నుంచే మీకు బిట్స్ ఉంటాయి. దీని నుంచి వేరే ఎగ్జాంపుల్స్ వేటిని అడగడు వాడు. ఎన్‌సీఈఆర్‌టీ ఎగ్జాంపుల్సే వాడు అడుగుతాడు. సో, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ గుర్తుపెట్టేసుకోండి. ఈ 6 ఎగ్జాంపుల్స్‌లో ఏ ఆహ్, ఏది ఇచ్చినా కానీ అది ఫిజికల్ చేంజెస్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ఎ ఫిజికల్ చేంజ్ అని చెప్పి అడుగుతాడు మిమ్మల్ని. అప్పుడు ఈ 6 ఆప్షన్స్‌లో ఏదైనా ఉందా లేదా అని చెప్పి చూసి దాన్ని బట్టి టిక్ చేయండి ఆన్సర్. ఫస్ట్ మెల్టింగ్ వ్యాక్స్. వ్యాక్స్ మెల్ట్ అవ్వడం అంటే సాలిడ్ నుంచి లిక్విడ్‌కి చేంజ్ అవుతుంది. సో, అది ఫిజికల్ చేంజ్‌కి ఎగ్జాంపుల్. బాయిలింగ్ ఆఫ్ వాటర్. వాటర్ బాయిల్ అవ్వటం అంటే లిక్విడ్ నుంచి వేపర్ స్టేట్‌లోకి చేంజ్ అవుతుంది. సో, ఇది కూడా ఫిజికల్ చేంజే. ఫ్రీజింగ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ అన్నది లిక్విడ్ స్టేట్‌లో ఉండే మెటల్. ఈ మెర్క్యూరీ అంటే పాదరసం. మనం థర్మోమీటర్స్‌లో చూస్తాం గదా! థర్మోమీటర్స్ లేదా బీపీ మిషన్స్‌లో ఉంటది కదా! వైట్ కలర్ లిక్విడ్ ఒకటి పైకి కిందకి ఫ్లో అవుతా ఉంటది. అదే మెర్క్యూరీ. అది కనుక ఫ్రీజ్ అయింది అంటున్నాడు. ఫ్రీజ్ అంటే లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్‌లోకి మారటం. సో, అది కూడా ఫిజికల్ చేంజ్‌కి ఎగ్జాంపులే. బ్రేకింగ్ ఆఫ్ బాటిల్. బాటిల్‌ని మీరు బ్రేక్ చేశారు. ఒక బాటిల్‌ని మీరు విరగ్గొట్టారంటే అది కూడా ఫిజికల్ చేంజ్‌కి ఎగ్జాంపులే. ఫిజికల్‌గానే చేంజ్ అది. ఆ షేప్‌లో చేంజ్ కదా! బాటిల్‌ని బ్రేక్ చేయడం అంటే షేప్ చేంజ్ అయిపోతుంది కదా! పెయింటింగ్ ఆఫ్ ఎ వాల్. వాల్ మీద మీరు పెయింట్ వేశారు. సో, ఇది కూడా ఫిజికల్ చేంజే. నెక్స్ట్ షుగర్ ఇన్ వాటర్. షుగర్ ఇన్ వాటర్ అన్నది కెమికల్ చేంజ్ కాదు. వాటర్ లోపల షుగర్ మాలిక్యూల్స్ అనేవి ఆ స్పేసెస్‌లో వెళ్ళి సెటిల్ అవుతాయి. సో, ఇది కూడా ఫిజికల్ చేంజే. కెమికల్ చేంజ్ కాదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో అడిగిన బిట్ ఇది. మోస్ట్‌లీ చాలామంది తప్పు పెడతారు ఇది. షుగర్ ఇన్ వాటర్ అన్నది ఫిజికల్ చేంజ్. సాల్ట్ ఇన్ వాటర్ కాదు. సాల్ట్ ఇన్ వాటర్ అన్నది ఫిజికల్ చేంజ్ కాదు. షుగర్ ఇన్ వాటర్ అన్నది ఫిజికల్ చేంజ్‌కి ఎగ్జాంపుల్. ఓకే. కెమికల్ చేంజ్ అంటే ఏంటో చూద్దాం. కెమికల్ చేంజ్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటో కూడా చూద్దాం. కెమికల్ చేంజ్ అంటే కాంపోజిషన్ విల్ చేంజ్. అంటే ఆహ్, కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అయిపోతుంది. అంటే సపోజ్ వాటర్ హెచ్2ఓ కదా ఫార్ములా. ఆ హెచ్2ఓ బదులు వేరే ఫార్ములా ఉందనుకో. దాంట్లో వేరే ఆటమ్ అనేది కూడా మిక్స్ అయినా లేకపోతే ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ బయటకొచ్చేసిన అప్పుడు ఫార్ములా అన్నది చేంజ్ అయిపోతుంది కదా! వాటర్ ఫార్ములా. సో, అలా కాంపోజిషన్‌లో ఏమన్నా చేంజ్ అయితేనే దాన్ని కెమికల్ చేంజ్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి కూడా టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఎగ్జాంపుల్ చూసుకుంటే కెమికల్ రియాక్షన్ హెచ్2+O2 హెచ్2ఓ వచ్చింది. ఇక్కడ హెచ్2ఓ2 లిక్విడ్ కింద చేంజ్ అయింది. ఫిజికల్ చేంజ్ ఉంది. అలాగే కెమికల్ చేంజ్ కూడా ఉంది ఇక్కడ. బోత్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ విల్ చేంజ్. ఈ 6 టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్. ఇవి కూడా ఇంపార్టెంట్. చెప్పా కదా! షుగర్ ఇన్ వాటర్ అయితే ఫిజికల్ చేంజ్. వేరే సాల్ట్ ఇన్ వాటర్ మాత్రం కెమికల్ చేంజ్. సాల్ట్ అంటే NaCl. Na+Cl- కింద చేంజ్ అవుతాయి. అయాన్స్ కింద విడిపోతాయి సాల్ట్. సో, అందుకని ఇది కెమికల్ చేంజ్. వెరాజ్ షుగర్ ఇన్ వాటర్ మాత్రం షుగర్ మాలిక్యూల్స్ వెళ్ళి వాటర్ స్పేసెస్‌లో సెటిల్ అవుతాయి. సో, అందుకని షుగర్ ఇన్ వాటర్ అన్నది ఫిజికల్ చేంజ్. బట్ సాల్ట్ ఇన్ వాటర్ అన్నది కెమికల్ చేంజ్. ఫైర్ వర్క్స్ అండ్ బర్నింగ్ ఎనీథింగ్. ఆక్సిడైజేషన్ రియాక్షన్ జరుగుద్ది కదా! ఆక్సిజన్‌తో మిక్స్ అయ్యి ఫైర్ వర్క్స్ అనేవి బర్న్ అవుతాయి. సో, అందుకని ఫైర్ వర్క్స్ లేదా దేన్నైనా బర్న్ చేయడం ఇవన్నీ కెమికల్ చేంజెస్‌లోకి వస్తాయి. డైజెస్టింగ్ ఫుడ్. ఫుడ్ డైజెస్ట్ అవ్వడం అన్నా కానీ దాంట్లో కూడా మన బాడీలో హెచ్‌సీఎల్ లాంటి యాసిడ్స్ అలాగే డిఫరెంట్ ఎంజైమ్స్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఫుడ్‌ని డైజెస్ట్ చేస్తాయి. సో, అందులో కూడా కెమికల్ చేంజ్ అనేది జరుగుతుంది. బర్నింగ్ కోల్‌ని బర్న్ చేయడం అంటే ఆక్సిజన్ యాడ్ చేయడం. సో, ఆటోమేటిక్‌గా ఇది కూడా కెమికల్ చేంజే. రస్టింగ్ అంటే రస్టింగ్ అంటే ఆక్సిడైజేషన్ జరగటం. సో, అది కూడా కెమికల్ చేంజ్. Fe కాస్త Fe2O3 అవుతుంది. ఫుడ్‌ని కుక్ చేస్తున్నప్పుడు కూడా మనం డిఫరెంట్ టెంపరేచర్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేస్తాం. సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్ అంటే NaCl కలుస్తది మళ్ళా. సో, కెమికల్ కాంపోజిషన్ కూడా చేంజ్ అయిపోతుంది కదా! సో, కుకింగ్ ఫుడ్ అన్నది కూడా ఒక రకంగా కెమికల్ చేంజే. ఓకే. ఇవన్నీ కెమికల్ చేంజెస్‌కి ఎగ్జాంపుల్.
మ్యాటర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్. కెమికల్ నేచర్ బేస్ చేసుకొని మ్యాటర్‌ని క్లాసిఫై చేస్తారు. జనరల్‌గా ఇప్పటివరకు మనం ఫిజికల్ చేంజెస్ చూసాము. ఇప్పుడు కెమికల్ చేంజెస్ చూసి కెమికల్ చేంజెస్‌లో మ్యాటర్‌ని ఎలా క్లాసిఫై చేశారో చూద్దాం. మ్యాటర్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్ చూద్దాము. ఇన్ జనరల్ ప్యూర్ మీన్స్ నో అడల్టరేషన్. మనం ఈ చాప్టర్ స్టార్టింగ్ పేరేం చెప్పుకున్నాం, ఈజ్ మ్యాటర్ ప్యూర్ అని మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ప్యూర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ప్యూర్ అంటే ఏంటి, ఎలాంటి కల్తీలు జరగకుండా ఉంటే దాన్ని ప్యూర్ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ని రెండు రకాలుగా క్లాసిఫై చేశారు కెమికల్ క్లాసిఫికేషన్లో. ఫిజికల్ క్లాసిఫికేషన్లో అయితే స్టేట్స్ బేస్ చేసుకుని 3 స్టేట్స్ కింద క్లాసిఫై చేశారు: సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్ అని. వేరాజ్ కెమికల్ నేచర్ బేసిస్ మీద మనం రెండు రకాలుగా మ్యాటర్ని క్లాసిఫై చేసాం: ప్యూర్ సబ్స్టెన్సెస్, నాన్ ప్యూర్ సబ్స్టెన్సెస్. ప్యూర్ సబ్స్టెన్సెస్ లేదా నాన్ ప్యూర్ సబ్స్టెన్సెస్ని మిక్స్చర్స్ అని కూడా అంటాము. ప్యూర్ సబ్స్టెన్సెస్ని ఫర్దర్ క్లాసిఫై ఎలా చేసాము, ఎలిమెంట్స్, కాంపౌండ్స్ కింద క్లాసిఫై చేశారు. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిషన్ సేమ్ టైప్ ఆఫ్ పార్టికల్స్, లోపల ఉండే పార్టికల్స్ అన్ని సేమ్ టైప్ ఆఫ్ కాంపోజిషన్ కనుక ఉంటే, ఆ మ్యాటర్ యొక్క కాంపోజిషన్లో వాటిని ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటారు. అలా కాకుండా డిఫరెంట్ పార్టికల్స్, అంటే ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, వాటర్లో హైడ్రోజన్ పార్టికల్ ఉంది, ఆక్సిజన్ పార్టికల్ ఉంది. అలా డిఫరెంట్ పార్టికల్స్ కనుక ఉంటే దాన్ని ఇంప్యూర్ సబ్స్టెన్సెస్, నాన్ ప్యూర్ సబ్స్టెన్సెస్ లేదా మిక్చర్స్ అని చెప్పి అంటాం అనమాట. ఇక్కడ ఈ ప్యూర్ సబ్స్టెన్సెస్ని మళ్ళీ రెండు రకాలుగా క్లాసిఫై చేశారు: ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే మన పీరియాడిక్ టేబుల్లో మొత్తం 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 118 ఎలిమెంట్స్, ఈచ్ ఎలిమెంట్ తీసుకుంటే ఎవ్రీ ఎలిమెంట్లో ఆ ఎలిమెంట్కి సంబంధించిన పార్టికల్స్ తప్ప వేరే పార్టికల్స్ ఏమి ఉండవు. సో ఆ ఎలిమెంటరీ ఫామ్లో ఉన్నవన్నీ ప్యూర్ సబ్స్టెన్సెస్. సో ప్యూర్ సబ్స్టెన్సెస్ రెండు రకాలు: ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఇప్పుడు ఎలిమెంట్ 118 ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ సోడియం, కాపర్, పొటాషియం ఎక్సెట్రా ఇవన్నీ. ఎలిమెంట్స్లో మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్: ఎలిమెంట్స్లో మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ విచ్ కాంట్ బి బ్రేక్ డౌన్ ఫర్దర్, వాటిని ఎలిమెంట్స్ అంటారు. దీంట్లో ఫర్దర్ క్లాసిఫికేషన్ మెటల్స్ కింద, నాన్ మెటల్స్ కింద, మెటలాయిడ్స్ కింద. మెటల్స్కి ఉండే బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి అంటే లస్ట్రీ అంటే షైనీ అంటే మెరుస్తూ ఉంటాయి. ప్లస్ అలాగే సిల్వర్, గ్రే ఆర్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటాయి మోస్ట్లీ. నెక్స్ట్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ కదా, హీట్కి అలాగే ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్స్ అనమాట. నెక్స్ట్ అలాగే డక్టైల్ అంటే వైర్స్ కింద చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ వైర్స్ యూస్ చేస్తున్నాం కదా, ఈ ప్రాపర్టీని డక్టిలిటీ అంటాం. వెరాజ్ షీట్స్ కింద కూడా డ్రా చేయొచ్చు. మాల్యుబిలిటీ, ఐరన్ షీట్స్ కూడా ఉంటాయి కదా, సో మాల్యుబుల్, అలా షీట్స్ కింద తయారు చేయగలిగితే ఆ మెటీరియల్ మాల్యుబుల్ అంటాం. ఇన్ కేస్ చేయలేకపోతే దే ఆర్ నాట్ మాల్యుబుల్ అని చెప్పి అంటాం. సొనోరస్ అంటే సౌండ్ వస్తుంది అనమాట. గట్టిగా కొడితే టింగ్ అని చెప్పి సౌండ్ వస్తుంది. మన స్కూల్స్లో వాటిలోనే యూస్ చేసే బెల్స్ ఉంటాయి కదా, అవన్నీ బ్రాస్తో తయారు చేసిన బెల్స్. సో అవన్నీ కూడా మెటల్సే కదా, సౌండ్ ఇస్తున్నాయి కదా, సో సౌండ్ ఇస్తాయి మెటల్స్. ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్. నెక్స్ట్ స్పెషల్ మెటల్స్. దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. మెటల్స్లో కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్న మెటల్ అది మెర్క్యూరీ ఒక్కటే రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ కింద ఉండే మెటల్ అనమాట. మిగిలిన ఏ మెటల్స్ లిక్విడ్ స్టేట్లో ఉండవు, అన్నీ సాలిడ్ స్టేట్లోనే ఉంటాయి. నాన్ మెటల్స్ ప్రాపర్టీస్ వచ్చేసి నాట్ లస్ట్రస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరవో, డిస్ప్లేస్ వెరైటీ ఆఫ్ కలర్స్. ఇక్కడ మోస్ట్లీ ఈ సిల్వర్ గ్రే కానీ గోల్డ్ అండ్ ఎల్లో కలర్లో కానీ ఉంటాయి. సిల్వర్ కలర్ లేదా గోల్డ్ కలర్లో ఉంటాయి. కానీ నాన్ మెటల్స్ కనుక చూసుకుంటే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ అలాగే వీటిని మనం షీట్స్ కింద తయారు చేయలేం, అలాగే సౌండ్ కూడా చేయవు. ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, బ్రోమిన్, క్లోరిన్ ఎక్సెట్రా.
సారీ, ఇక్కడ ఇది ఆక్సిజన్ అంటే ఓఏ రాయాలి. ఓ2 రాయకూడదు. రీజన్ ఏంటంటే మనం ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలిమెంట్స్‌లో సబ్ క్లాసిఫికేషన్ కదా! బ్రోమిన్, కార్బన్ ఎక్సెట్రా. స్పెషల్ నాన్ మెటల్స్. లిక్విడ్ స్టేట్‌లో ఉండే మెటల్ ఏంటో చూసాము. మరి లిక్విడ్ స్టేట్‌లో ఉండే నాన్ మెటల్ ఏంటి? బ్రోమిన్. బ్రోమిన్ ఒకటే లిక్విడ్ స్టేట్‌లో ఉండే నాన్ మెటల్ అనమాట. మిగిలినవి గ్యాసియస్ స్టేట్‌లో ఉంటాయి. లేకపోతే ఆహ్, మ్యా నార్మల్ సాలిడ్ స్టేట్‌లో ఉంటాయి. బట్ లిక్విడ్ స్టేట్‌లో ఉండే నాన్ మెటల్ బ్రోమిన్. ఓకే. మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ అంటే మెటల్స్‌కి, నాన్ మెటల్స్‌కి మధ్యలో ఉండే వాటిని మెటలాయిడ్స్ అంటారు. ఇవి ఇన్ టోటల్ 5 ఉంటాయి. 7 ఉంటాయి మెటలాయిడ్స్ పీరియాడిక్ టేబుల్ మొత్తంలో. వాటిని గురించి ఇన్ డీటెయిల్‌గా తర్వాత చూద్దాం. హ్యావ్ ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉంటాయి. సారీ, మెటలాయిడ్స్ పీరియాడిక్ టేబుల్ మొత్తంలో 8 ఉంటాయి. బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ, టెల్యూరియం, పొలోనియం అండ్ ఆస్టటైన్. మోస్ట్ మెటలాయిడ్స్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బట్ నాట్ యాజ్ వెల్ యాజ్ మెటల్స్. అంటే మెటలాయిడ్స్ అనేవి గుడ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. బట్ మెటల్స్ ఉన్నంత అంటే ఇచ్చినంత కండక్షన్ ఇవ్వవు అనమాట మెటలాయిడ్స్ అనేవి. చూడడానికి షైనీగా ఉంటాయి. బట్ పట్టుకుంటే బ్రిటల్. అంటే కొంత షైనీగా అనిపిస్తాయి కానీ అంత షైనీగా ఏమి ఉండవు ఇవి. అంత మెరుస్తాయి ఏమి ఉండవు అని చెప్తున్నాను అనమాట మెటలాయిడ్స్ గురించి. ఓకే. ఇదంతా ప్యూర్ సబ్స్టెన్సెస్. మరి ప్యూర్ సబ్స్టెన్సెస్లో ఎలిమెంట్స్ గురించి ఇప్పుడు అంతా చూసాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కాంపౌండ్స్. కాంపౌండ్స్ కూడా అంటే ఓన్లీ ఆ కాంపౌండ్ మాత్రమే ఉంటే వాటిని ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటారు. సపోజ్ H2O ఇన్ ఏ గ్లాస్ మొత్తంలో ఓన్లీ ఆ సింగిల్ కాంపౌండ్ ఉంటే అప్పుడు అది కూడా ప్యూర్ సబ్స్టెన్సెస్ అనమాట. H2O ఇన్ ఏ గ్లాస్ అంటే అన్ని గ్లాస్ మొత్తంలో H2O పార్టికల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? మెర్క్యూరీ లిక్విడ్ మెటల్, బ్రోమిన్ లిక్విడ్ నాన్ మెటల్, గాలియం, సీజియం లిక్విడే అట్ స్లైట్లీ అబోవ్ రూమ్ టెంపరేచర్. సిమిలర్లీ మనం మెటల్స్లో లిక్విడ్ మెర్క్యూరీ, నాన్ మెటల్స్లో లిక్విడ్ బ్రోమిన్. సిమిలర్లీ మెటలాయిడ్స్లో లిక్విడ్ ఏంటి అంటే గాలియం, సీజియం. ఇవి కూడా మెటల్స్లోనే లిక్విడ్ బట్ స్లైట్లీ అబోవ్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ కొంచెం అబోవ్, కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఇవి కాలియం లేదా సీజియం ఇవి యాక్చువల్గా మెటల్స్. ఈ మెటల్స్ కూడా లిక్విడ్ స్టేట్లో ఉంటాయంట. ఓకే. మ్యాటర్లో 2 టైప్స్: ప్యూర్, ఇంప్యూర్. ఇంప్యూర్ లేదా మిక్స్చర్స్. ప్యూర్లో ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఎలిమెంట్స్లో మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ ఇవంతా అయిపోయినాయి. కాంపౌండ్స్ చూసాము. కంటైన్స్ 2 or more ఎలిమెంట్స్ కెమికల్లీ బాండెడ్. కెమికల్గా బాండ్ అయి ఉంటే వాటిని కాంపౌండ్స్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్ H2O, NH3 ఎక్సెట్రా. మిక్స్చర్స్ అంటే కంటైన్స్ 2 or more ఎలిమెంట్స్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ కెమికల్ బాండింగ్. ఎలాంటి కెమికల్ బాండింగ్ లేకుండా ఒకటి, రెండు కానీ అంతకంటే ఎక్కువ ఐటమ్స్ కలిపి మిక్స్చర్స్ కింద ఫామ్ అయితే వాటిని కలిపి ఉంటే వాటిని మిక్స్చర్స్ అంటారు. మిక్స్చర్స్లో 2 టైప్: హోమోజీనియస్, హెట్రోజీనియస్. హోమోజీనియస్లో మళ్ళీ సొల్యూషన్స్ మాత్రమే ఉంటాయి. వెరాజ్ హెట్రోజీనియస్లో 2 టైప్: సస్పెన్షన్స్, కొలాయిడ్స్. సస్పెన్షన్స్, కొలాయిడ్స్. సొల్యూషన్స్లో హోమోజీనియస్ మిక్స్చర్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్ చూసాం మనం. ప్యూర్లో ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఎలిమెంట్స్లో మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. కాంపౌండ్స్ అక్కడితో అయిపోయింది. కాంపౌండ్స్ క్లాసిఫికేషన్ ఏం లేదు. ఇప్పుడు మిక్స్చర్స్ క్లాసిఫికేషన్ చూద్దాం మనం. మిక్స్చర్స్ అంటే కెమికల్ బాండ్ ఏం లేకుండానే మోర్ దెన్ 2 కానీ అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటే వాటిని మిక్స్చర్స్ అంటారు, కలిసి ఉంటాయి. ఈ మిక్స్చర్స్లో ఇప్పుడు 2 రకాలు అనమాట. ఒకటి హోమోజీనియస్, ఇంకొకటి హెట్రోజీనియస్. హోమోజీనియస్లో మళ్ళా హోమోజీనియస్లో సొల్యూషన్స్ ఉంటాయి. వేరే హెట్రోజీనియస్లో సస్పెన్షన్స్, కొలాయిడ్స్.
ఇప్పుడు సొల్యూషన్స్లో చూద్దాం. ఇప్పుడు హోమోజీనియస్ మిక్చర్స్ ఎగ్జాంపుల్ షుగర్ ఇన్ వాటర్. షుగర్ ఇన్ వాటర్ అన్నది మీకు ఏం చెప్తాను యాక్చువల్గా. షుగర్ ఇన్ వాటర్ అన్నది ఫిజికల్ ఫిజికల్ చేంజ్ అని చెప్పుకున్నాం కదా, ఫిజికల్ చేంజ్. బట్ ఇది హోమోజీనియస్ మిక్చర్కి కూడా ఎగ్జాంపుల్. రీజన్ ఏంటో చూద్దాం. ఎంటైర్ సొల్యూషన్ కంటైన్స్ సేమ్ కాంపోజిషన్. హోమోజీనియస్ మిక్చర్ అని ఎప్పుడు అంటాం? సొల్యూషన్ మొత్తంలో సేమ్ కాంపోజిషన్ కనుక ఉంటే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అని చెప్పి అంటాం. పార్టికల్స్ ఆర్ వెరీ స్మాల్. పార్టికల్స్ ఆర్ వెరీ స్మాల్, దట్ మీన్స్ డయామీటర్ లెస్ దాన్ 1 nanometer. అంటే పార్టికల్స్ చాలా స్మాల్గా ఉంటాయి, 10⁻⁹ మీటర్స్ ఆ రేంజ్లో ఉంటాయి. సో మనం వాటిని అసలు చూడలేం. అంటే రెండు పార్టికల్ వాటర్ ప్లస్ షుగర్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయని మనం అసలు కనిపెట్టలేము అన్నమాట. అలా కనుక ఉంటే అవి హోమోజీనియస్ మిక్చర్స్. అలాగే ఎంటైర్ సొల్యూషన్ మొత్తంలోనూ సేమ్ కాంపోజిషన్ ఉండాలి. ఒక చోట మాత్రమే వాటర్లో షుగర్ మిక్స్ అయ్యి సపోజ్ ఒక గ్లాస్లో షుగర్ మిక్స్ చేసినప్పుడు కింద లేయర్లో మాత్రమే వాటర్ తీయగా ఉన్నాయి, పై లేయర్లో వాటర్ తీయగా లేవు అంటే అది హోమోజీనియస్ మిక్చర్ కాదు. అలా కాకుండా మొత్తం గ్లాస్ ఆఫ్ వాటర్ మొత్తం షుగర్ వాటర్ కింద ఉన్నాయనుకోండి, అప్పుడు అది హోమోజీనియస్ మిక్చర్ అనమాట. షుగర్ వాటర్లో షుగర్ అన్నది సొల్యూట్, వాటర్ అన్నది సాల్వెంట్. దేంట్లో అయితే మిక్స్ చేస్తున్నామో, దేన్నైతే మనం మిక్స్ చేస్తున్నామో దాన్ని సొల్యూట్ అంటారు. దేంట్లో అయితే మిక్స్ చేస్తున్నామో దాన్ని సాల్వెంట్ అంటారు. సొల్యూట్ పార్టికల్స్ కాన్ బి సెపరేటెడ్ బై ఫిల్టరేషన్. హోమోజీనియస్ మిక్చర్స్లో ఒక ఫిల్టర్ పేపర్ పెట్టి షుగర్ వాటర్ని ఫిల్టర్ చేస్తే షుగర్ సెపరేట్ అయిపోయింది. ఎందుకంటే షుగర్ అనేది డైరెక్ట్ మాలిక్యులర్ స్పేషస్లో వెళ్ళి సెటిల్ అయ్యింది. సో అలా ఫిల్టర్ చేస్తే ఫిల్టర్ అవ్వదు. కాంట్ సెటిల్ డౌన్ వెన్ వి లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్, సో కాల్డ్ యాజ్ స్టేబుల్ సొల్యూషన్. సెపరేట్ మడ్డ అంతా ఇప్పుడు సపోజ్ మనం వాటర్ పట్టుకుని ఒక వాటర్ బాటిల్లో పెట్టామనుకోండి, దాంట్లో ఏమన్నా స్మాల్ డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ కిందకి సెటిల్ అయిపోతాయి. బట్ ఆ టైప్లో ఇక్కడ సెటిల్ అవ్వడం అంటూ ఏమి ఉండదు షుగర్ సొల్యూషన్. అలా సెటిల్ అవ్వకుండా అంటే అలా సెటిల్ అవ్వడానికి ఏం ఉండవు పార్టికల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో. అలా కనుక ఉంటేనే ఆ సొల్యూషన్ని స్టేబుల్ సొల్యూషన్ అంటాం. ఆ సొల్యూషన్ని హోమోజీనియస్ సొల్యూషన్ అని కూడా అంటాం. సొల్యూషన్లో రెండు ఉంటాయి, సాల్వెంట్ ఒకటి, సొల్యూట్ ఒకటి. ఏదైతే లార్జర్ క్వాంటిటీతో ఉందో దాన్ని సాల్వెంట్ అంటాం, స్మాల్ క్వాంటిటీతో ఉండేది సొల్యూట్ అంటాం. సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే ఏంటో చూద్దాం. ఎనీ గివెన్ టెంపరేచర్ T, అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్. ఒక సాచురేటెడ్ సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సొల్యూషన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అని ఎప్పుడు అనాలి అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ షుగర్ మీరు వాటర్లో మిక్స్ చేసేసారు. సో దట్ ఇంకా జస్ట్ 1 గ్రామ్ ఆఫ్ షుగర్ ఎక్స్ట్రా యాడ్ చేసినా కానీ ఆ షుగర్ సాల్వ్ అవ్వకుండా కింద సెటిల్ అయిపోయేటట్టు ఉందనుకోండి, అప్పుడు ఆ సొల్యూషన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటే మ్యాక్సిమం ఎంత ఖాళీలు అయితే ఉన్నాయో ఆ వాటర్ మాలిక్యూల్స్లో ఆ ఖాళీలు అన్నింటిలోనూ మీకు షుగర్ మాలిక్యూల్స్ తోటి ఫిల్ చేసేసారు. ఇంకా స్టిల్ మీరు ఎంత షుగర్ వేసినా కానీ అదంతా జస్ట్ సెటిల్ అవుతుంది తప్ప ఇంకా మిక్స్ అవ్వదు అన్న స్టేజ్లోకి వెళ్ళిపోతే సొల్యూషన్, దాన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం అనమాట. అటువంటి ఒక సాచురేటెడ్ సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అన్నది మీరు వేశారు అన్న దాన్ని బట్టి సాల్యుబిలిటీ అన్నది డిఫైన్ అవుతుంది అనమాట. కాకపోతే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర సాల్యుబిలిటీ అన్నది ఉంటుంది. టెంపరేచర్ చేంజ్ చేసే కొద్దీ సాల్యుబిలిటీ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్. అమౌంట్ ఆఫ్ ఇది సాల్యుబిలిటీ అంటే సాల్యుబిలిటీ ఎప్పుడు మనం సాచురేటెడ్ సొల్యూషన్లో చెప్తాం. వేరస్ కాన్సన్ట్రేషన్ అన్నది అట్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న సొల్యూషన్లో ఏ సొల్యూషన్లో ఉన్నా ఎంత అమౌంట్ ఆఫ్ సాల్యూట్ అన్నది ప్రజెంట్ అయ్యిందో చెప్పడాన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్తాం అనమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మొత్తం 3 మెథడ్స్: మాస్ బై మాస్ మెథడ్, మాస్ బై వాల్యూమ్ మెథడ్, వాల్యూమ్ బై వాల్యూమ్ మెథడ్. మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మాస్ బై వాల్యూమ్ మెథడ్లో వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100.
వాల్యూమ్ బై వాల్యూమ్ మెథడ్లో వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మీరు కనుక చూస్తే న్యూమరేటర్లో ఎప్పుడు మనం సొల్యూటే తీసుకుంటాము, కింద డినామినేటర్లో ఎప్పుడు సొల్యూషనే తీసుకుంటాము. మోస్ట్లీ ఇన్ కేస్ మనకి సొల్యూషన్ సొల్యూషన్ యొక్క మాస్ కానీ వాల్యూమ్ కానీ తీసుకోవచ్చు అంటే మోస్ట్లీ మనం వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ప్రిఫర్ చేస్తాం అన్నమాట ఇంటూ 100. సో ఇవి డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ మనం ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ చెప్పడానికి మాస్ బై మాస్ మెథడ్ కానీ మాస్ బై వాల్యూమ్ మెథడ్ కానీ వాల్యూమ్ బై వాల్యూమ్ మెథడ్ కానీ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 40 grams ఆఫ్ NaCl 360 grams ఆఫ్ H2Oలో మిక్స్ చేసినప్పుడు మాస్ పర్సంటేజ్ కాన్సన్ట్రేషన్ అంతా చెప్పమన్నాను. మాస్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అంటే మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సొల్యూట్ NaCl 40 grams బై సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్, సో 360 ప్లస్ 40 ఇంటూ 100, సో 10% కాన్సన్ట్రేషన్ అనమాట. మిక్స్చర్స్లో హోమోజీనియస్ మిక్స్చర్స్ గురించి చూసాం మనం సొల్యూషన్స్, దీని సైజ్ కూడా చూసాం, నానోమీటర్ రేంజ్లో ఉంటాయని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు హెట్రోజీనియస్లో 2 టైప్స్. హెట్రోజీనియస్ మిక్స్చర్స్లో 2 టైప్స్, కొలాయిడల్, సస్పెన్షన్. ఇప్పుడు ఈ మూడిట్లకి డిఫరెన్సెస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో కనుక మనం టార్చ్ లైట్ తోటి లైట్ ఆన్ చేసి చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ ఆఫ్ వాటర్లో గ్లాస్ ఆఫ్ వాటర్లో షుగర్ యాడ్ చేసాను. సో ఇదొక హోమోజీనియస్ సొల్యూషన్. వెరాజ్ ఇది కొలాయిడల్ సొల్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాగ్ తీసుకున్నాం అనుకోండి, ఫాగ్ అన్నది లేదా మిల్క్ అన్నది కూడా కొలాయిడల్ సొల్యూషన్. మనం గ్లాస్లో తీసుకుంటున్నాం కాబట్టి మిల్క్ అనుకుందాం కాసేపు, దీంట్లో మిల్క్ పోసాము. నెక్స్ట్ సస్పెన్షన్ అంటే ఎగ్జాంపుల్ మడ్డీ వాటర్ అనమాట. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ అన్నది హోమోజీనియస్, వేరే కొలాయిడ్ అన్నది హెట్రోజీనియస్ లేదా నాట్ హోమోజీనియస్. సస్పెన్షన్ అన్నది కూడా హెట్రోజీనియస్ లేదా నాట్ హోమోజీనియస్. సొల్యూషన్లో సొల్యూట్ డయామీటర్ లెస్ దాన్ 1 నానోమీటర్ కంటే తక్కువలో ఉంటుంది. వెరాజ్ కొలాయిడల్ సొల్యూషన్స్లో సొల్యూట్ డయామీటర్ 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్స్ వరకు ఉంటుంది. వెరాజ్ సస్పెన్షన్లో డయామీటర్ ఆఫ్ ద సొల్యూట్ వచ్చేసి మోర్ దాన్ 1000 నానోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి విజిబుల్ అనమాట, ఇక్కడ సొల్యూట్ ఉంది ఈ సొల్యూషన్లో అన్నది మనకి సస్పెన్షన్లో తెలిసిపోతుంది. వెరాజ్ కొలాయిడల్ సొల్యూషన్స్లో స్టిల్ 1 to 1000 నానోమీటర్స్ ఉన్నప్పటికీ మనకు కళ్ళతోటి మనకు కనిపించదు కొలాయిడల్ సొల్యూషన్స్లో. ఇప్పుడు మనం ఈ మూడట్లని వేరియేషన్స్ బట్టి మనం ఏ సొల్యూషన్ ఏంటి అన్నది చెప్పాలంటే ఒక టార్చ్ లైట్ తీసుకుని టార్చ్ లైట్ వేశారనుకోండి, అప్పుడు లైట్ అన్నది స్కాటర్ కాకుండా ఉంది అంటే స్కాటర్ కాదనమాట, లైట్ అన్నది స్కాటర్ అవ్వకుండా ఉంటుంది. దాన్నే ఇన్ కేస్ లైట్ కనుక స్కాటర్ అయితే టిండల్ ఎఫెక్ట్ అన్నది ఉంది అని చెప్తారనమాట. ఇన్ కేస్ లైట్ స్కాటర్ అవ్వట్లేదు అంటే టిండల్ ఎఫెక్ట్ లేదు అని మీనింగ్. ఇప్పుడు హోమోజీనియస్ సొల్యూషన్లో మీరు ఒక వైట్ లైట్ కనుక ఆన్ చేస్తే లైట్ అనేది స్కాటర్ కాదు, సో టిండాల్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట హోమోజీనియస్ సొల్యూషన్. కొలాయిడల్ సొల్యూషన్స్లో టిండాల్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది జరుగుతుంది, సో టిండాల్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. వెరాజ్ సస్పెన్షన్లో బిగ్గర్ సైజ్ ఆఫ్ సొల్యూట్, సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది పాసిబుల్, టిండాల్ ఎఫెక్ట్ జరుగుతుంది. స్కాటరింగ్ ఆఫ్ లైట్ కావాలి అంటే బిగ్గర్ పార్టికల్ సైజెస్ ఉండాలి. బిగ్గర్ పార్టికల్ సైజెస్ కొలాయిడల్స్లో ఉంటుంది, సస్పెన్షన్లో ఉంటుంది, సో అందుకని టిండాల్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది, లైట్ స్కాటరింగ్ అనేది. వెరాజ్ మనం చూసుకుంటే హోమోజీనియస్ సొల్యూషన్లో కానీ కొలాయిడల్లో కానీ ఎలాంటి పార్టికల్స్ సెటిల్ అవ్వవు. వెరాజ్ సస్పెన్షన్లో మాత్రం బాటమ్ ఆఫ్ ద కంటైనర్లో పార్టికల్స్ అనేవి సెటిల్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే సొల్యూషన్స్కి
solute sugar, solvent water. Whereas colloidals కి డిస్పర్స్డ్ ఫేజెస్, ఇక్కడ మనం సొల్యూట్ బదులు డిస్పర్స్డ్ ఫేజ్ అంటాం అనమాట. సస్పెన్షన్లో అలాంటివి ఏమి ఉండవు, నథింగ్. సొల్యూషన్లో డిజాల్వ్ అయ్యింది అని చెప్తాం. వేరస్ కొలాయిడల్లో హెట్రోజేనియస్ కొలాయిడ్లో డిస్పర్స్ అయినాయి అని చెప్తాం. సస్పెన్షన్లో సస్పెండ్ అయ్యాయి అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే షుగర్ ఇన్ వాటర్, సోడా ఇన్ వాటర్. వేరస్ కొలాయిడల్ సొల్యూషన్స్లో మిల్క్, ఫాగ్. అలాగే సస్పెన్షన్స్కి ఎగ్జాంపుల్ మడ్డీ వాటర్, శాండ్ ఇన్ వాటర్. కొలాయిడల్ సొల్యూషన్స్, ఈ టేబుల్ అన్నది ఇంపార్టెంట్. దీని నుంచి అట్లీస్ట్ ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రెండ్ బట్టి. కొలాయిడల్ సొల్యూషన్ ఎగ్జాంపుల్స్ మనకి డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్డ్ మీడియం అని చెప్పి రెండు ఉంటాయి. అక్కడ సొల్యూట్, సాల్వెంట్ అని చెప్పి అలా అయితే ఉన్నాయి. ఇక్కడ డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్డ్ మీడియం అని చెప్పి రెండు ఉంటాయి అన్నమాట. ఇఫ్ సపోజ్ డిస్పర్స్డ్ ఫేజ్ లిక్విడ్ అయి ఉండి డిస్పర్స్డ్ మీడియం గ్యాస్ అయితే వాటిని ఏరోజోల్స్ అంటాం. లిక్విడ్ అంటే ఇక్కడ మీకు డిస్పర్స్డ్ ఫేజ్ అన్నది ఈక్వివాలెంట్ టు సొల్యూట్ అనమాట. అంటే మ్యాక్సిమం ఉండే ఒక ఫేజ్లో ఎంత డిస్పర్స్డ్ ఫేజ్ అన్నది స్కాటర్ అయిందన్న దాన్ని బట్టి ఆ కొలాయిడల్ సొల్యూషన్ ఏ టైప్ అన్నది చెప్తాం అనమాట. కొలాయిడల్లో టైప్స్ ఈ డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్డ్ మీడియం బట్టి చెప్తాం. ఒక గ్యాస్ లోపల లిక్విడ్ అన్నది ఉంటే దాన్ని ఏరోజోల్ అంటాం. అంటే ఎయిర్లో ఉండే సొల్యూషన్ అని చెప్పి అనుకోండి. ఏరో అంటే ఎయిర్, సోల్ అంటే సొల్యూట్ ఉందనుకో, దాన్ని లిక్విడ్ ఇన్ గ్యాస్, ఏరోసోల్. ఎగ్జాంపుల్ ఫాగ్, పొగమంచు గాల్లోనే ఉంటుంది కదా. మీడియం ఎయిర్, వేరాజ్ ఫాగ్ అంటే ఒక రకంగా లిక్విడ్, వాటర్ డ్రాప్లెట్స్. సో లిక్విడ్ ఇన్ గ్యాస్, సో అది ఏరోసోల్ టైప్ కొలాయిడ్. విరాజ్ క్లౌడ్స్ కూడా అంతే, గాల్లోనే ఉంటాయి కదా మేఘాలు. దాంట్లో కూడా వాటర్ అనేది క్లౌడ్ కింద ఫామ్ అవుతుంది ఎయిర్లో. సో లిక్విడ్ ఇన్ గ్యాసియస్ ఫేజ్, సో అది కూడా ఏరోసోల్ కొలాయిడ్. మిస్ట్ ఫార్మేషన్ అంటారు. మిస్ట్ అంటే చుట్టూ ఉన్న కైండ్ ఆఫ్ పొల్యూషన్ వల్ల స్మాల్ వచ్చే వాటర్ వేపర్ అనమాట. అది కూడా కైండ్ ఆఫ్ ఫాగ్ లాంటిదే మిస్ట్ అన్నది కూడా. సో అది కూడా గాల్లోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా ఏరోసోల్కి ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నెక్స్ట్ గ్యాస్ లోపల ఏదైనా సాలిడ్ ఉందనుకోండి, దాన్ని కూడా ఏరోసోల్ అనే అంటారు. ఎయిర్లో ఉండే సొల్యూట్ అనే మీనింగ్ అనమాట ఒక రకంగా. ఎగ్జాంపుల్ స్మోక్, ఏదైనా తగలబెట్టారు అనుకోండి మీరు, అప్పుడు పొగ వస్తుంది కదా. ఆ పొగ అంటే పొగలో స్మాల్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. డస్ట్ పార్టికల్స్ గాల్లో ఉంటాయని స్మోక్ అంటారు. సో అది కూడా ఒక రకమైన ఏరోసోల్. నెక్స్ట్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ అంటే మన యూస్ చేసే మోటార్ వెహికల్స్, వాటి పొగట్టం నుంచి పొగ వస్తుంది కదా. దాంట్లో కూడా కొన్ని డస్ట్ పార్టికల్స్ అనేవి ఆకాశంలో ఉంటాయి. వాటిని ఏరోసోల్ అని అంటారు. దాన్ని కూడా ఏరోసోల్ కొలాయిడ్ అంటారు. నెక్స్ట్ గ్యాస్ అండ్ లిక్విడ్, డిస్పర్స్డ్ ఫేజ్ గ్యాస్ ఇక్కడ, వెరాజ్ మీడియం లిక్విడ్. ఇందాక చూసుకుంటే మీడియం మోస్ట్లీ మీకు నేమ్ అన్నది టైప్ ఆఫ్ కొలాయిడ్ అన్నది డిస్పర్స్డ్ మీడియం బట్టి చెప్పేస్తాం అన్నమాట మనం. అది ఏ టైప్ ఆఫ్ కొలాయిడ్ అన్నది. ఏరోసోల్ అంటే ఎయిర్ అంటే డిస్పర్స్డ్ మీడియం గ్యాస్ అని చెప్పి ఫిక్స్ అయిపోవచ్చు. సిమిలర్లీ ఫోమ్ అంటే జనరల్గా మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫోమ్ అంటే నురగ అంటే ఎప్పుడు వస్తుంది జనరల్గా మనకి? ఫోమ్ అంటే మనకు గుర్తొచ్చే స్నానం చేస్తున్నప్పుడు సబ్బు నుంచి వచ్చే నురగన్న గుర్తొస్తుంది, లేకపోతే బట్టలు ఉతుకుతున్నప్పుడు వచ్చే నురగన్న గుర్తొస్తుంది. ఆ నురగ మోస్ట్లీ అంటే లిక్విడ్స్ స్నానం చేస్తున్నప్పుడన్నా వాటర్ కావాలి నురగ రావాలంటే. సిమిలర్లీ బట్టలు ఉతికేటప్పుడన్నా నురగ రావాలంటే వాటర్ కావాలి. సో మీడియం లిక్విడ్. వెరాజ్ నురగ అంటే లిక్విడ్ లోపల ఒక బబుల్స్ కింద ఫామ్ అయితే దాన్ని కదా నురగ అంటాం మనం.
సో లిక్విడ్ లోపల గ్యాస్ కనుక ఉంటే అప్పుడు నురక అన్నది వస్తుంది అనమాట, ఫోమ్. అటువంటి కొలాయిడ్స్ అన్నిటిని ఫోమ్ అంటారు. ఎగ్జాంపుల్ షేవింగ్ క్రీమ్. షేవింగ్ క్రీమ్ రాసినప్పుడు బాగా నొప్పి వస్తుంది. సో అది కూడా ఏంటంటే ఒక లిక్విడ్లో గ్యాస్ ఫేజ్ కనుక ఉంటే ఫోమ్. ఇక్కడ మీడియం వచ్చేసి లిక్విడ్, సో అందుకే టైప్ ఫోమ్ అని చెప్పారు. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ ఫేజ్ ఇన్ లిక్విడ్ మీడియం, ఎమల్షన్ అన్నమాట. దీని పేరు ఎమల్షన్. జనరల్గా ఇదే మనకి గమ్మున ఐడియా రాదు, సో అందుకని ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లిక్విడ్ ఫేజ్ అండ్ లిక్విడ్ మీడియం ఎమల్షన్ అంటారు. ఎమల్షన్ పెయింట్స్ అంటారు కదా, ఆ ఎమల్షన్ అని గుర్తుపెట్టుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మిల్క్ ఫేస్ క్రీమ్స్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్న మిల్క్ కూడా ఈ ఎమల్షన్లోకే వస్తుంది. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఈసారి సాలిడ్, మీడియం వచ్చేసి లిక్విడ్. లిక్విడ్ లోపల సాలిడ్ కనుక ఉంటే దానికి సొల్యూషన్ అని చెప్పి అంటారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఓకే. నెక్స్ట్ గ్యాస్ ఇన్ సాలిడ్. ఇప్పుడు మనం డిస్పర్స్డ్ ఫేజ్ వచ్చేసి సాలిడ్ అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. సాలిడ్ లోపల గ్యాస్ ఉంటే దాన్ని కూడా ఫోమ్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోము, రబ్బరు, స్పాంజ్. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ సాలిడ్ ఫేజ్. ఒక సాలిడ్ ఫేజ్లో లిక్విడ్ కనుక ఉంటే దాన్ని జెల్ అని అంటారు అనమాట. జెల్లీ, చీజ్, బటర్. నెక్స్ట్ సాలిడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ సొల్యూషన్ అంటారు. ఎగ్జాంపుల్ కలర్డ్ జెమ్ స్టోన్, మిల్కీ గ్లాస్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలాయిడల్స్. సపరేటింగ్ మెథడ్స్ ఫర్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్స్. ఇప్పుడు ఈ మిక్చర్స్ని సెపరేట్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి మనకి. మనం కనుక ఇందాక చూసుకుంటే ప్యూర్ సబ్స్టెన్స్ హోమోజీనియస్ మిక్చర్స్ని మనం సెపరేట్ చేయలేం. హోమోజీనియస్ మిక్చర్స్ని మనం సెపరేట్ చేయలేం, బట్ హెట్రోజీనియస్ మిక్చర్స్ని అయితే మనం సెపరేట్ చేయగలం. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేసాం అనమాట. ఫస్ట్ సెపరేటింగ్ కలర్డ్ కాంపోనెంట్, డై ఫ్రమ్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్. బ్లూ ఇంక్ లేదా బ్లాక్ ఇంక్ పెన్ కనుక మీరు బాగా హీట్ చేశారనుకోండి, ఆ బ్లూ కలర్ అన్నది సెపరేట్ వచ్చేస్తుంది అనమాట. ఇంక్లో డై ప్లస్ వాటర్ ఉంటుంది, ఆ డై అన్నది సెపరేట్ అయిపోతుంది. మీరు కనుక దాన్ని బాగా హీట్ చేస్తే ఒక బౌల్ తీసుకుని బౌల్లో మీరు రీఫిల్ వేసేయండి, మీ పెన్ యొక్క రీఫిల్ వేసేసి వాటర్లో ఈ బౌల్ని కనుక పెట్టారనుకోండి, అప్పుడు మీకు బ్లూ కలర్ సెపరేట్ అయిపోతుంది, రీఫిల్ అన్న సెపరేట్ వచ్చేస్తుంది. అంటే త్రూ ఎవాపరేషన్ డై అన్న సెపరేట్ వచ్చేస్తుంది అనమాట. వాటర్ అండ్ డై రిమైన్స్ ఇన్ ద బాటిల్, సెపరేట్ అయిపోయాయి. నెక్స్ట్ సెపరేటింగ్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్. క్రీమ్ ఫ్రమ్ మిల్క్ అంటే వెన్న చిలకడం అంటారు కదా, దాన్ని కవ్వంతో చిలుకుతాం కదా మనం. మజ్జిగ చిలికినా లేదా మజ్జిగ చిలికితే మీకు వెన్న వస్తుంది, ఆ చిలకడాన్ని చర్నర్ అంటారు, మిల్క్ చర్నర్. నెక్స్ట్ మెథడ్ యూజ్డ్ సెంట్రిఫ్యూగేషన్. చుట్టూ రౌండ్గా తిప్పుతారు కదా, దాన్ని సెంట్రిఫ్యూగేషన్ మెథడ్ అంటారు. బ్లడ్లో ప్లాస్మా అన్న సెపరేట్ చేసేయాలి. ఈ ప్లాస్మా సెపరేట్ చేసిన తర్వాత బ్లడ్ ఎక్కించాలన్నమాట, ఎవరికి బ్లడ్ ఎక్కించిన. సో అలా బ్లడ్ ఫస్ట్ ఈ ప్యూరిఫికేషన్ చేయడానికి కొంత ప్రాసెస్ పడుతుంది. అందుకే సపోజ్ ఎక్కడన్నా మీరు యాక్సిడెంట్ అయితే బ్లడ్ డొనేట్ చేయమని అడిగితే ఫస్ట్ ఏం చేస్తారు, మీ బ్లడ్ ఇంకో ప్యాకెట్లో తీసుకుని బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇంకో ప్యాకెట్ తోటి బ్లడ్ ఇచ్చేస్తారు మీకు, లేకపోతే అమౌంట్ పెట్టి కొనుక్కోమంటారు బ్లడ్. సో ఎందుకు అంటే మళ్ళీ మీరు ఇచ్చిన తర్వాత బ్లడ్ని మళ్ళీ వాళ్ళు ప్రాసెస్ చేయాలి, ఈ ప్లాస్మా అన్న సెపరేట్ చేసి తర్వాతే వేరే వాళ్ళకి ఎక్కించాలన్నమాట. సో ఈ బ్లడ్లో ఉన్న ప్లాస్మాని సెపరేట్ చేయడానికి యూజ్ చేసే టెక్నికే సెంట్రిఫ్యూగేషన్. సెపరేటింగ్ టూ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. ఎగ్జాంపుల్ వాటర్ అండ్ కిరోసిన్.
2 అంటే 2 అసలు సపోజ్ 2 లిక్విడ్స్ కలిసిపోయి ఉన్నాయి. అసలు వాటిని మనం చెప్పను కూడా చెప్పలేము. ఆ 2 మిక్స్ అయిపోయి ఉన్నాయని చెప్పి. అలాంటి లిక్విడ్స్‌ని రెండిటిని మిక్స్ చేసేస్తే ఇప్పుడు ఎలా సెపరేట్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ వాటర్ అండ్ కిరోసిన్. డెన్సిటీ వేరియేషన్స్ ఉన్నాయి 2 లిక్విడ్స్‌కి అనుకోండి. అప్పుడు దాన్ని ఆహ్, ఈ మెథడ్‌లో మనం డెన్సిటీ వేరియేషన్ మెథడ్ ద్వారా చేయొచ్చనమాట. Settle beaker with some time, then heavier settles down. Now open below tap and collect less density liquid. ఈ బౌల్లో పోసేస్తాడు అనమాట. బౌల్లో పోసేస్తే ఆ బౌల్కి కింద ట్యాప్ ఉంటుందన్నమాట. ఇప్పుడేమో అది కొంతసేపు దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా హయ్యర్ డెన్సిటీ ఉన్నది కిందకి సెటిల్ అయిపోతుంది. వేరేజ్ లెస్ డెన్సిటీ ఉన్నది పైకి వెళ్ళిపోతుంది. కంపేర్ టు కిరోసిన్ ఆర్ పెట్రోలియం వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే వాటర్ డెన్సిటీ బాగా ఎక్కువ. సో వాటర్ కిందకు వచ్చేస్తుంది, కిరోసిన్ పైన ఉంటుంది. సో మనం కింద కొంతసేపు అయిన తర్వాత ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ అనేది కింద నుంచి వచ్చేస్తుంది. సెపరేటింగ్ మిక్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ క్యాంఫర్. సాల్ట్ ఉప్పుని ప్లస్ అలాగే క్యాంఫర్ అంటే కర్పూరం. ఈ రెండిటిని మనం సపరేట్ చేయాలి అంటే అప్పుడు యూజ్ చేసుకునేది ఏంటి, సబ్లిమేషన్ టెక్నిక్ ఉపయోగిస్తాం. సబ్లిమేషన్లో ఎవాపరేట్ అయిపోయే సబ్స్టెన్సెస్ 3 ఉంటాయి మెయిన్లీ మనకి. క్యాంఫర్ అంటే కర్పూరం, నాఫ్థలిన్ అంటే మన కలరౌండ్లు అంటారు కదా, ఆ కలరౌండ్లు, అమోనియం క్లోరైడ్, NH4Cl. ఈ మూడు డైరెక్ట్ సబ్లిమేషన్లో వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇన్ కేసు సాల్ట్ క్యాంఫర్ మిక్స్ చేసి ఉన్నాయనుకోండి, మీకు తెలుగులో పద్యం ఉంటుంది, ఉప్పు కర్పూరంలో నొక్క పోలిక నుండి. అంటే ఉప్పు ప్లస్ అలాగే కర్పూరం రెండు ఒకే రకంగా ఉంటాయి. ఈ రెండిట్లో కర్పూరాన్ని క్యాంఫర్ని సెపరేట్ చేసి చూపించి నాకు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ కలిపేసి పెట్టిన మిక్స్చర్ని తీసుకెళ్ళి ఒక బౌల్లో వేసి ఆ బౌల్ని హీట్ చేయాలన్నమాట. హీట్ చేస్తే ఏమవుద్ది, క్యాంఫర్ ఎవాపరేట్ అయిపోద్ది, సాల్ట్ అన్నది ఆ బౌల్లోనే ఉండిపోద్ది. సెపరేషన్ ఆఫ్ డైస్ ఇన్ బ్లాక్ ఇంక్. బ్లాక్ ఇంక్లో డైస్ని సెపరేట్ చేయాలనుకోండి, ఎలా సెపరేట్ చేస్తారు అంటే రకరకాల డైస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ డైస్ని సెపరేట్ చేయాలంటే యూజింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేసి డిఫరెంట్ డైస్ని మనం సెపరేట్ చేయొచ్చు. క్రోమటో పేపర్ క్రోమటోగ్రాఫిక్ పేపర్ని తీసుకుని మనం డిప్ చేసామనుకోండి ఆ ఇంక్లో, డిప్ చేసి తర్వాత బీకర్లో కానీ టేక్ పేపర్ స్ట్రిప్ అండ్ డిప్ ఇట్ ఇన్ ఇంక్. నౌ డిప్ ఇట్ ఇన్ బీకర్ పెడితే అప్పుడు మోర్ సాల్యుబుల్ కలర్ అనేది పైకి వచ్చేస్తుంది, లీస్ట్ సాల్యుబుల్ కలర్ అనేది కింద ఉంటుంది. దీన్ని పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ అంటారు. బ్లాక్ ఇంక్లో డైస్ని సెపరేట్ చేయాలంటే ఈ పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. సెపరేటింగ్ మిక్స్చర్స్ ఆఫ్ టూ మిసిబుల్ లిక్విడ్స్. రెండు మిసిబుల్ లిక్విడ్స్ని మనం సెపరేట్ చేయాలంటే పూర్తిగా కలిసిపోయినాయి. డెన్సిటీ వేరియేషన్స్ బట్టి కూడా మనం చెప్పలేము. అంటే అలాంటి టైంలో మనం యూజ్ చేసుకోవాల్సింది ఈ డిస్టిలేషన్ టెక్నిక్ అనమాట. మిసిబుల్ లిక్విడ్స్. ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ కోసం అయితే మనం ఏం యూజ్ చేస్తాం, కీపింగ్ అసైడ్ పక్కన పెడితే ఒక బీకర్లో డ్యూ టు డెన్సిటీ వేరియేషన్ ద్వారా మనం ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ని సెపరేట్ చేయొచ్చు. బట్ మిసిబుల్ లిక్విడ్స్ని సెపరేట్ చేయాలి అంటే డిస్టిలేషన్ టెక్నిక్ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటోన్ H2O రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఒక బీకర్లో పోసి హీట్ చేస్తాం. హీట్ చేసి పైన ఈ కండెన్సేషన్ ద్వారా వచ్చే వేపర్స్ అన్నిటిని మనం ఒక బీకర్లో కలెక్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు హీట్ చేసినప్పుడు ఫస్ట్ బాయిల్ అయిపోయేది ఎసిటోన్ అన్నమాట. ఎందుకంటే ఎసిటోన్కి తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఎసిటోన్కి ఒక 50 degrees బాయిలింగ్ పాయింట్ అనుకోండి. మీరు బాగా హీట్ చేస్తే వాటర్ వేపర్ కింద అవ్వాలి అంటే 100 degrees సెంటిగ్రేడ్ కావాలి. కానీ దాంట్లో ఉన్న ఎసిటోన్ 50 degrees సెంటిగ్రేడ్కే ఎవాపరేట్ అయిపోతుంది. సో అలా ఎవాపరేట్ అయిపోయిన
ఫ్యూమ్స్ మొత్తాన్ని మీరు కలెక్ట్ చేసి కండెన్స్ చేసి లిక్విడ్ కింద ట్రాన్స్ఫర్ వచ్చిన దాన్ని మీరు ఒక బీకర్కి కనెక్షన్ ఇచ్చారు. సో ఆటోమేటిక్గా ప్యూర్ ఎసిటోన్ మాత్రమే ఆ బీకర్లో ఉంటుందన్నమాట. యూజింగ్ డిస్టిలేషన్ టెక్నిక్ మిసబుల్ లిక్విడ్స్ని మనం సెపరేట్ చేయొచ్చు. అలాగే సెపరేషన్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ ఎయిర్. గాలిలో డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ ఇవన్నీ ఉంటాయి. వీటిలో మనం కావాల్సిన గ్యాసెస్ని సెపరేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ యూస్ చేసుకోవాలి. ఇందాక డిస్టిలేషన్ యూస్ చేసాం, బట్ ఇక్కడ చాలా గ్యాసెస్ని మనం సెపరేట్ చేయాలి కదా, సో అందుకని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ వాడతాం. ఇది కూడా మోరార్లెస్ డిస్టిలేషన్ లాంటిదే. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్, బట్ ఏంటంటే తక్కువ టెంపరేచర్స్కి, అంటే చాలా స్మాల్ మైన్యూట్ వేరియేషన్స్కి మీకు అక్కడ చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ వాడతాం. అంటే టు బి ప్రిసైజ్ వేపర్స్ అన్నవి మనం కండెన్స్ చేయాలి అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్కి వెళ్తాం. అలా కాకుండా వేరియేషన్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఎసిటోన్కి వాటర్కి బాయిలింగ్ పాయింట్లో వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని నార్మల్ డిస్టిలేషన్ అన్నా సరిపోతుంది. కానీ ఇక్కడ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కావాలి, సో దట్ ప్రెసిషన్ పెరుగుతుంది అన్నమాట. లిక్విఫికేషన్ ఆఫ్ ఎయిర్. ఫస్ట్ ఎయిర్ని ఎవాపరేట్ చేసి దాన్ని కాస్త లిక్విఫై చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఎయిర్ని లిక్విఫై చేస్తాం, ముందే లిక్విఫైడ్ చేసేసి నెక్స్ట్ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తాం. ఇట్లా హయ్యర్ ప్రెషర్ తక్కువ టెంపరేచర్స్కి అది బాయిల్ అయిపోతుంది. సో ఫస్ట్ గ్యాస్ నుంచి లిక్విడ్కి మార్చి ఇప్పుడు లిక్విడ్ ఎయిర్ని ఇప్పుడు మనం సెపరేట్ చేస్తాం అన్నమాట. దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. obtaining ప్యూర్ కాపర్ సల్ఫేట్ ఫ్రమ్ ఇంప్యూర్ శాంపిల్. ఒక ఇంప్యూర్ శాంపిల్ నుంచి ప్యూర్ కాపర్ సల్ఫేట్ కావాలి అంటే ఏం చేయాలి, కాపర్ సల్ఫేట్ని ఫిల్టర్ వాటర్లో కలిపేసి దాన్ని ఎవాపరేట్ చేస్తాం అనమాట. ఎవాపరేట్ చేస్తే వాటర్ ఎగిరిపోయి ఓన్లీ కాపర్ సల్ఫేట్ అనేది మిగులుతుంది అనమాట. దిస్ ఈజ్ క్రిస్టలైజేషన్. దాన్ని క్రిస్టలైజేషన్ అంటాం. మిక్స్చర్స్ వర్సెస్ కాంపౌండ్స్. మనం కనుక చూసుకుంటే దీంట్లో మొత్తం 3 రకాలు ఉన్నాయి కదా. ఇనిషియల్గా ప్యూర్ సబ్స్టెన్సెస్, ఇంప్యూర్ సబ్స్టెన్సెస్. ప్యూర్ సబ్స్టెన్సెస్లో చూసుకుంటే ఎలిమెంట్స్, కాంపౌండ్స్ ఉంటాయి. వెరాజ్ ఇంప్యూర్ లేదా మిక్స్చర్స్లో చూసుకుంటే మనకి హోమోజీనియస్ మిక్స్చర్స్, హెట్రోజీనియస్ మిక్స్చర్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం హోమోజీనియస్, హెట్రోజీనియస్ వీటన్నిటి గురించి చూసాం. ఇప్పుడు మిక్స్చర్స్కి, కాంపౌండ్స్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. మిక్స్చర్స్లో కెమికల్ బాండింగ్ ఉండదు, కాంపౌండ్స్లో మాత్రం కెమికల్ బాండింగ్ ఉంటుంది. H2O ఇలాగా. నో న్యూ సబ్స్టెన్స్ ఫార్మ్డ్. కాకపోతే కాంపౌండ్స్లో ఒక కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. కాన్స్టిట్యూయెంట్ పార్టికల్ ప్రాపర్టీస్ కంటిన్యూస్. కాకపోతే కాంపౌండ్స్లో మొత్తం అన్నిటికీ ఒకే ప్రాపర్టీస్ ఉంటాయి. బై యూజింగ్ ఫిజికల్ మెథడ్స్ వీ కెన్ సెపరేట్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. మనం ఇక్కడ పార్టికల్స్ని ఇప్పటివరకు సెపరేట్ చేసుకోవడానికి చాలా మెథడ్స్ చూసాం. క్రిస్టలైజేషన్ అని, ఎవాపరేషన్ అని, డిస్టిలేషన్ అని, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని, డెన్సిటీ వేరియేషన్ అని, పేపర్ క్రోమటోగ్రఫీ అని, ఇలాగా చాలా ప్రాసెసెస్ చూసాం మనం. అలాగా ఏదో ఒక ప్రాసెస్ చేసి మిక్స్చర్స్ని అయితే సెపరేట్ చేసేయచ్చు కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ కింద. బట్ కాంపౌండ్స్లో అలా కుదరదు. కెమికల్ మెథడ్స్ మాత్రమే యూస్ చేసి మనం వాటిని వేరు చేయగలం అన్నమాట. ఇక్కడతోటి మనకి మ్యాటర్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ అనేవి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ చూడాలి. మనం అటామిక్ స్ట్రక్చర్ మొత్తం చూడాలన్నమాట. అటామిక్ స్ట్రక్చర్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చూసాం, బట్ ఒకసారి ఇన్ డీటెయిల్గా కూడా ఈ నోట్స్ మొత్తం చూద్దాము. అది అయిన తర్వాత పీరియాడిక్ టేబుల్కి వెళ్దాము. పీరియాడిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్పుడు మనం పీరియాడిక్ టేబుల్కి వెళ్దాం. బ్యాలెన్స్, అటామిక్ నెంబరు, మాస్ నెంబరు, ఐసోటోప్స్, ఐసోబార్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత పీరియాడిక్ టేబుల్, దాని తర్వాత యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ వాటి గురించి డిస్కస్ చేసుకుందాం.
సో దట్ నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో దట్ మనకి పూర్తిగా కెమిస్ట్రీ కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. ఇంకా వీడియోస్ ఫాస్ట్గా చేసి మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఉంటుంది. థ్యాంక్ యూ.